శివనామస్మరణ కాసేపు అందరూ కూడా. ప్రపంచోపశమం శాంతం శివం. శివ అనే పదానికి అర్థం ఏమిటి? మాండుక్యోపనిషత్తులో ప్రపంచోపశమం, మన ఈ లౌకికమైనటువంటి కోరికలన్నీ ఎప్పుడు అంతమైపోతాయో, ఏ భావంలో ఈ కోరికలు మెదలవో అది శివం. శాంతం, మనసు పరమ ప్రశాంత స్థితిని ఎక్కడ పొందుతుందో అది శివస్థానం. ఏ నామాన్ని తలుచుకుంటే మనస్సంతా పరమ ప్రశాంతమవుతుందో అది శివం అనేటువంటి పదానికి అర్థం. ఉపనిషత్తు భాష. పౌరాణికంగా తీసుకుంటే శివం అంటే మంగళం అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఓం నమః శివాయ పంచాక్షరి నామం మనందరికీ తెలుసు. కార్తీక మాసం పరమ పుణ్య మాసం కింద ఇది పరిగణించబడుతుంది. అటు శివుడికి ఇటు కేశవుడికి ఇద్దరికీ కూడా పరమ ప్రీతికరమైనటువంటిది అని చెప్తారు. అనగానే ఇటు వైష్ణవులు ఇటు శైవులు ఇద్దరు కూడా ఈ మాసాన్ని చాలా పవిత్రంగా భావించి, ఒక పక్క కార్తీక దామోదర పూజ జరుగుతూనే ఉంటుంది, ఇంకొక పక్క మహాన్యాస రుద్రాభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వైష్ణవ శైవ అనేటువంటిది మనం పెట్టుకున్న పేర్లు. వైద్యం అనేది ఒకటే. దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటారు. అవునా కదా? అలాగే ప్రపంచాన్ని, ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఒక మనిషి శరీరాన్ని నడపడానికే ఇంతమంది డాక్టర్లు అవసరమైతే ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని నడపడానికి ఇంకెంతమంది కావాలి? కాబట్టి మనకి ఇంతమంది 33 కోట్ల దేవతలు ఇచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతలన్నీ నిర్వర్తింపజేస్తూ అందరికీ లోకనాయకుడిగా మహాదేవుడిగా నిలిచిన వాడే ఆ పరమశివస్వరూపం. అంతేగాని త్రిశూలం చేతబట్టి కైలాసంలో కూర్చొని కింద జరిగే వాటిని లీలలుగా చూసే ఆయన దేవుడు అని ఏదో లోకంలో ఎక్కడున్నాడండి అడ్రస్ ఇవి కాదు. శివం అనేటువంటి పదానికి అర్థం, మనలో ఎప్పుడు కోరికలు నశించిపోతాయో ఆ క్షణంలో మనం అనుభవించేది శివుణ్ణే. చూడండి, ప్రపంచోపశమం శాంతం. మనసులో మీకు ఎప్పుడు పరమశాంత స్థితి మీరు అనుభవిస్తారో ఆ క్షణంలో మీకు వచ్చేటువంటిది శివ అనేటువంటి ఆ అనుభవం. ఇది ధ్యానులు హృదయాల్లో దర్శిస్తారు. లౌకికులు నామస్మరణ ద్వారా ఒక స్థితిని అందుకొని వాళ్ళు దర్శిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే. తెలుసు కదా మీకు ఈ స్తోత్రం, విన్నారా? నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే. ఇది స్తోత్రం శంకరాచార్యులు వారు ఇచ్చింది. చాలామంది ఈ లైన్ ఎట్లా చదువుతారు? నామస్మరణ ధన్యోపాయం కాదు, ధన్యోపాయం కాదు, నామస్మరణాత్ అన్య ఉపాయం. అప్పుడు ధా ఎక్కడి నుంచి వచ్చింది? నామస్మరణాత్ కలిస్తే నామస్మరణాదన్యో, ధన్యో కాదు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ధా పెడితే నామస్మరణాత్ హన్యోపాయం అవుతుంది. హా అంటే హా వచ్చినప్పుడు హా కలిస్తే ధా అవుతుంది. కాబట్టి నామస్మరణకి మించినటువంటిది కలో నామస్మరణాదేవ కైవల్య. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ హి కేవలం. కలిసంతరుణోపనిషత్తులో నారదమునీంద్రుడు వారు చెప్తారు ఈ విషయాన్ని. కాబట్టి ఏ కార్యక్రమం ప్రారంభించినా గురువుల్ని భగవంతుణ్ణి తలుచుకోకుండా మనం ప్రారంభించకూడదు. ఇప్పుడే మనం ఇళ్ళన్నీ వదిలిపెట్టించాం, ఇంట్లో హడావిడి పనులు, ఎన్ని రకాలైనటువంటి కోరికలు, బాధ్యతలు, ఇవన్నీ డైలీ టాస్క్స్ అన్నమాట. మన జీవితంలో మనల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. చూడండి, ఉదయం సూర్యుడు లేవడం దగ్గర నుంచి మనం పరుగులు ఎత్తుకొని బయటికి పోయి సాయంత్రానికి ఒళ్ళు హోనం చేసుకొని ఇంటికొచ్చి 4 డబ్బులు వెనకేసుకొని కడుపు నిండా తిని పడుకుంటున్నాం. జీవితానికి సార్థకమే ఉంది ఇక్కడ. ఇంట్లో పనులు జరుగుతున్నాయి, డబ్బులు సంపాదించుకుంటున్నాం, సుఖంగా ఉంది. నీకంటూ నీ కోసం, నీ శ్రేయస్సు కోసం ఏం చేస్తున్నావు? ఏమీ లేదు. కాబట్టి సులువైనటువంటి మార్గం నామస్మరణ. కాబట్టి మనందరం కాసేపు ఆ పరమశివుణ్ణి
మనసారా ఆర్తితో, భక్తితో, తన్మయత్వంతో ఆ రూపాన్ని మనసులో తలుచుకుంటూ అందరూ కూడా నా తర్వాత రిపీట్ చేయండి. ముందు ఓం నమ శివాయ చెప్తాను, తర్వాత ఓం నమో నారాయణ చెప్తాను, ఆ తర్వాత రెండు కలిపి చెప్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. ఎవ్వరు చప్పట్లు కొట్టద్దు. హాయిగా మనసులో ఆ భావాన్ని, వైరాగ్య భావనని, ఆ పరమ ప్రశాంత స్థితిని మనసులో అనుభవిస్తూ చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 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 ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ, 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 ఓం నమో నారాయణాయ.
ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. जय बोलो शंकर भगवान की जय. जय बोलो नारायण भगवान की जय. మంచినీళ్ళు గ్లాస్ పెట్టండి. ఇది బాటిల్ ఎత్తుకుందా అయితే బాగుండదు. ఒక చిన్న గ్లాస్ పెడితే బాగుంటుంది. ఓ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం గంగణపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవత్. ఓం ఐం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం వందే శివం శంకరం. మాయ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పటికీ 28 సంవత్సరాలు నేను దీంట్లోకి వచ్చి ఆధ్యాత్మికంగా నేను దీంట్లో అడుగుపెట్టి 20వ సంవత్సరం నుండి 21 రాబోతుంది. అనగా చిన్మయ మిషన్లో మా గురువు గారు అమ్మగారు శారదా ప్రియానంద మాతాజీ వారు పూజ్య గురుదేవుల యొక్క ప్రథమ శిష్యురాలు. ఆమె అప్పటికే ఎంఏ ఎల్ఎల్బి అన్నీ చేశారు. దుర్గాబాయి దేశ్ముఖ్ గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసి అందులో కూడా పాలిటిక్స్ ఉన్నాయని అది కూడా వదిలిపెట్టేసి చివరికి గురుదేవుల దగ్గర వేదాంత విద్య నేర్చుకోవడానికి 1967లో వెళ్ళారు. అక్కడ విద్యను అభ్యసించి ఇంగ్లీష్లో నేర్చుకున్నారు. అప్పట్లో సిసిఎంటి ముంబై ఒకటే ఉండేది. ఆడవాళ్ళకి ఎలవ్ లేదు. అప్పుడు ఆడవాళ్ళని రానిచ్చేవాడు కదా, ఎందుకంటే సో మెనీ కాంప్లికేషన్స్, ప్రపంచం నుంచి సొసైటీ నుంచి కొన్ని ఇబ్బందులు మరి ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు, ఆడపిల్లల్ని ఇలా తీసుకొచ్చారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు వద్దన్నారు, సన్యాసం ఇచ్చేస్తున్నారని కొన్ని ఆబ్లిగేషన్స్ వస్తాయని గురుదేవులు చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. కానీ అమ్మగారు నచికేతుడు ఎలాగైతే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి 3 రోజులు బయట యమపురి బయట నుంచొని ఉపవాసం ఉండి నన్ను లోపలికి రాని లేదని యముడు వచ్చే వరకు వెయిట్ చేశారో, అమ్మగారు కూడా గురుదేవులు బయటికి వెళ్ళి టూర్ తిరిగి వచ్చే వరకు బయటే ఉన్నారట అన్నం తినకుండా. అప్పుడు అమ్మగారిలో శ్రద్ధ చూసి అప్పుడు డిసైపుల్గా యాక్సెప్ట్ చేయటం జరిగింది. ఆ నేర్చుకున్నటువంటి విద్య తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అసలు చిన్మయ మిషన్ అనేది ఎవరికి తెలియదు. అప్పట్లో ఆ కాలంలో ప్రయాణ సౌకర్యాలు లేవు. అలాగే ఒక పూట తిండి దొరికితే ఇంకో పూట ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియదు. పడుకోవటానికి వసతులు సౌకర్యాలు ఏముండేవి కావు. అప్పుడు ల్యాంటర్స్, అప్పుడు మీకు కిరోసిన్ ల్యాంటర్స్ అని ఉండేవి. ఆ ల్యాంటర్స్ పట్టుకొని పల్లెలు గ్రామాలు అన్నీ తిరుగుతూ కొన్ని టౌన్స్లో కొంతమంది సహకరించేవారు, కొంతమంది ఒకళ్ళిద్దరే వచ్చేవాళ్ళు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఇద్దరు వచ్చి కూర్చున్నా కూడా సత్సంగం స్టార్ట్ చేసేవాళ్ళు. అలా బలమైనటువంటి పునాదులు ఆ కాలంలో అమ్మగారు ఎంతో మరి పరిశ్రమ చేశారు. ఎంత కష్టపడ్డారంటే మిషన్ స్థాపించడానికి అంత కష్టపడ్డారు. అది నిజమైనటువంటి సేవ అంటే ఏమిటి అని అంటే, ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఇది రేపు ఎంత పెద్దగా ఎదుగుతుంది అనేటువంటిది బెంగలేకుండా నా చేతిలో నేను చేయదగింది ఏది అని ఆలోచించి చేయటమే నిజమైనటువంటి సేవ. అంత జీవితంలో అమ్మగారు ఆలోచించి లాస్ట్లో అసలు కర్మయోగం అంటే ఏమిటి డెఫినేషన్ను, మరి అంత వేదాంతం చదువుకున్నారు కదా, కర్మయోగం అంటే ఏమిటి అని అంటే ఒక్క లైన్లో కర్మయోగం చెప్పారండి. ఈశ్వరార్పణ బుద్ధితో అవసరమైన వారికి అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు ఎవడైతే చేస్తాడో ఒక సేవగా అది నిజమైనటువంటి కర్మయోగం. దీంట్లో ఆశించటం లేదు. వారి జీవిత సారమది. సింపుల్ లివింగ్, హై థింకింగ్. సాదా సీదా జీవితం ఉండాలి. మహోన్నతంగా ఆలోచించాలి. కాళ్ళు బురదలోనే ఉంటాయి. కాళ్ళు ఎక్కడుంటాయండి? తలకాయ ఎక్కడుంటుందండి? ఆకాశం వైపు చూస్తుంది. శరీరమేమో భగవంతుడు సృష్టించి చెప్పాడు ఏమని, నీ కాళ్ళు బురదలోనే ఉంటాయి నాయన, కానీ నీ తలకాయ పైన పెట్టాను, పైన ఆలోచించండి. కానీ పందులు, కుక్కలు మొదలైన వాటికి తలకాయ పైన ఉన్న విషయం వాడికి తెలియదు. వాటికి సమాంతరంగా ఉంటాయి. చూడండి, జననేంద్రియము, పొట్ట, తల సమాంతరంగా ఉంటాయి వాటికి. అలాగే మిగతా జీవరాశులకు కూడా సమాంతరంగానే ఉంటాయి. కానీ మనిషికి మాత్రమే వెర్టికల్గా పెట్టాడు. ఎందుకు అనేది ఆలోచించాలిగా. ఫస్ట్ ప్రిఫరెన్స్ తలకివ్వాలి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ పొట్టకివ్వాలి, ఆ తర్వాత ప్రిఫరెన్స్ ఇంకా అధమాంగానికి ఇవ్వాలి. కాబట్టి మనిషి రివర్స్. ఇందాక పావని గారు నేను కారులో వస్తుంటే డిస్కషన్ ఏదో జరిగింది. స్వామీజీ పొద్దున్నే లేచి పరిగెడుతుంటారు, ఏమో చేస్తుంటారు, ఎంజాయ్మెంట్లు చేస్తుంటారు, మేమేమో భగవద్గీత చదివినా ఏం జరిగినా ఏమైపోయింది నీకు, అప్పుడే అవసరమా అని అడుగుతున్నారు అని అంటే, అవి పశువులు కూడా చేస్తున్నాయి కదా, మరి ఎట్లా ఇలా వీళ్ళందరూ ఇలా అంటున్నారు అని అంటే, అప్పుడు దానికి ఒక కొటేషన్ ఉంది. ఏమిటంటే,
ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమే తత్ పశుభిర్నరాణం. కాబట్టి పశువులకి మనుషులకి ఈ 4 సమానమే, కామన్. ఏంటది? ఆహారం మనం తింటున్నాం, పశువులు కూడా నిద్ర మనం నిద్రపోతున్నాం. మాట్లాడండి, మీరు కూడా రెస్పాండ్ అయితే బాగుంటుంది. మనం నిద్రపోతున్నాం, పశువులు నిద్రపోతున్నాయి. భయం మనం కూడా భయపడుతున్నాం, పశువులు భయపడుతున్నాయి. ఎవరికైనా కామన్ ఒకటే, భయం ఎందుకు వస్తుంది? చనిపోతానేమో. పశువుకు కూడా ఉంది. ఒక చిన్న చీమ ఎలా వెళ్తుంది, అది అక్కడ చీమ వెళ్తుంది చూడండి, దాని ముందు ఇలా ఏలు పెట్టండి, అప్పటిదాకా నింపాదిగా దర్జాగా స్థితప్రజ్ఞులాగా నడిచినటువంటి చీమ ఏలు అడ్డం పెట్టగానే బురి 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 అని పోతుంది. ఎందుకని? చావు భయం. అవునా కదా? అలా భయపడిపోతుంటుంది. ఒకసారి వ్యాసుల వారు ఇలా మహాభారతంలో వస్తుంది, ఆయన అడవి మార్గంలో పోతుంటే ఒక చిన్న కీటకం అన్నారు, అది అలా వెళుతూ ఉంటే అల్లంత దూరంలో ఎక్కడి నుంచో రథం వస్తుందట. అప్పట్లో రథాలే కదా, అప్పుడేమన్నా బెంచ్ కార్లు ఉన్నాయా? లేవు కదా. అడవుల రథాలు వస్తుంటే దీనికి భూమి నుంచి వచ్చే వైబ్రేషన్ని గ్రహించే శక్తి ఉంది చీమలకి. అల్లంత దూరంలో వస్తుంటే అది ఎక్కడో 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ శబ్దానికి భయపడిపోయి గబగబ పరిగెడుతుంది ఎక్కడికో. వ్యాసుల వారికి అన్ని జంతువుల భాషలు వచ్చుట. 64 లక్షల జన్మ జీవరాశులు ఏవైతే ఉన్నాయో అన్నిటి భాష ఆయనకి చక్కగా వచ్చుట. దాని ఆంతర్యంగా వామ్మో వామ్మో ఏదో వచ్చేస్తుంది, నన్ను చంపేస్తుందేమో అని భయపడితే వెళ్తూ ఆ శబ్దం ఆయన విని, ఓసిని ఇంత లేవు, నీకు కూడా చావు భయమే అన్నాడంట. ఎవరు? వ్యాసుల వారు. నిజంగా అలా అజ్ఞపు మాటలు అంటారా అండి వ్యాసుల వారు? లేదు. అన్నట్లుగా మన డౌటును ఆయన నోటి ద్వారా వచ్చింది. దానికి 1-2 నిమిషాలు ఆగవయ్యా, తర్వాత చెప్తానందిట. అంతలోకి రథం వెళ్ళిపోయింది. ఇది చెప్పచ్చు కదా, వెళ్ళి వెనక్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అంటే ఇదంతా నా ఇమాజినేషన్ లేండి. అలా వెళ్ళి ఒక చెట్టు కొమ్మ ఒక రాయి మీద, పెద్ద రాయి మీద ఇలా వాలి పడిందట. ఆ చెట్టు కొమ్మ మీదకి వెళ్ళి ఆ రాయి మీద ఇలాగే సింహాసనం మీద కూర్చొని, వ్యాసపీఠం మీద కూర్చొని అది వేదాంతం చెప్పిందిట. దాని పేరే కీటకోపాఖ్యానం. వ్యాసుల వారికి వేదాంతం చెప్పిందిట. ప్రాణం అంటే ఏమిటి, ప్రాణస్వరూపం ఏమిటి, అసలు జీవుడు ఎందుకు భయపడతాడు, అసలు సాధించవలసింది ఏమిటి, ఇవన్నీ కూడా పెద్ద ఉపాఖ్యానం ఉందండి మహాభారతంలో. ఇలాంటి చిన్న కథలు పిల్లలకి మనం ఎందుకు చెప్పకూడదు? లేదు, ట్యాబ్ ఓపెన్ చేసేస్తాం, వాళ్ళకి వీడియోలు పెట్టేసి దాంట్లో ఆడుకోమని చెప్పేస్తాం. మనం ఎందుకంటే సీరియల్స్ చూడాలి కదా, మనం సీరియల్స్, వాళ్ళేమో ట్యాబులు. అంతేగాని మహాభారతం పుస్తకం ఒకవేళ చదివినా, ఒకవేళ చెప్పేవాళ్ళు ఎక్కడన్నా ఉంటే పరిగెత్తుకుంటూ పోయినా ఇక వాళ్ళ పని అయిపోయిందే. అవునా? ఇంటికి రాగానే శాపనార్థాలు, చీవాట్లు, వాళ్ళకి ఏదో అయిపోయింది అనుకుంటారన్నమాట. అన్నిటికంటే ముఖ్యమైనది ఏదో తెలుసుకుంటే అప్పుడు ఆ మాటలు రావు మనకి. అవునా? కాబట్టి భయము అనేది ప్రతి మనిషికి, ప్రతి జీవికి కూడా ఉన్నది. చివరికి బ్రహ్మదేవుడికి కూడా ఉందండి. ఎందుకంటే ఆయన కూడా కాలానికి పరిమితుడే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. తర్వాత మైథునం మీన్స్ ద కాంటాక్ట్. అవునా? ప్రొడక్షన్. జంతువులు వాటి జాతిని పెంచుకుంటున్నాయి, మనుషులు మన జాతిని పెంచుకుంటున్నాం. ఇప్పుడు జంతువులు కంటున్నాయి పిల్లల్ని, అవి చావుకు భయపడుతున్నాయి, అవి నిద్రపోతున్నాయి, అవి ఆహారం తీసుకుంటున్నాయి. సేమ్ 4 మనం కూడా చేస్తున్నాం. మరి ఏమిటి తేడా? ఈ 4టికి కాకుండా వేరే దేనికోసం నేను ప్రయత్నిస్తున్నాను అని ఆలోచించి మనం సమాధానం చెప్పాలి. మనకి శాస్త్రంలో ఏదో చెప్పేశారు కాబట్టి మనకు తెలుసు అని మనం చెప్పటం కాదు. నిజంగా ఆ 4టికి కాకుండా వేరే ఇంకా ఏదైనా పరమార్థం కోసం, ఉన్నతమైన దానికోసం నేను ప్రయత్నిస్తుంటే, ఆ ప్రకారంగా నేను జీవిస్తుంటే అప్పుడు సమాధానం చెప్పండి. చెప్పరే? చిన్మయ మిషన్కి, అదే రామకృష్ణ మిషన్కి వచ్చాం కదండి, కానీ జంతువులు రావు కదండి. మేము వచ్చాంగా, ఆ మాత్రం గొప్పతనం మనలో ఉంది కదా. బయట వాళ్ళు ఎవరు రాలేదు కదా, మీరు వచ్చారు కదా. అంటే ఏంటి? మీకు ఒక ధర్మ జిజ్ఞాస ఉన్నది. అథాతో ధర్మ జిజ్ఞాస. అది బాగా ముదిరి పాకాన పడితే అథాతో బ్రహ్మ జిజ్ఞాస.
ధర్మం లేనిది బ్రహ్మం లేదు, గుర్తుపెట్టుకోండి. ధర్మాచరణ ఎంత ముఖ్యమో మనకి మన సాధన ద్వారా మనం ప్యూరిఫై కాకపోతే, అపాత్ర శుద్ధి అంటే పాత్ర శుద్ధి లేనటువంటి వాడికి అన్నం వండితే ఆ అన్నం అంతా ఎలా పాడైపోతుందో, తినడానికి అది తినబుల్ కాదో, అలాగే పాత్ర శుద్ధి అంటే అంతఃకరణం శుద్ధి కాకుండా నువ్వు ఎంత జ్ఞానం పొందినా వృధానే. కాబట్టి మనిషికి ధర్మము అనేటువంటిది ఒకటి ఇచ్చాడు. కాబట్టి పశుపక్షాదులన్నిటికీ కూడా తెల్లవారుజామున పొద్దు పొడవగానే 4:50 సమ్మర్లో సూర్యుడు వస్తే, చలికాలంలో 6:15 వస్తే, ఎప్పుడు సూర్యుడు పొద్దు పొడుస్తాడు అంటే ఒకసారి ఉదయిస్తాడు, తక్షణం కళ్ళు తెరుస్తాయండి. అవి తక్షణం గూళ్ళు వదిలిపెట్టేస్తాయండి పక్షులు. తక్షణం పరుగులెత్తుకుంటూ బయటికి పోతాయండి జంతువులన్నీ. ఒక్క జంతువు కూడా తమ గూళ్ళల్లో కానీ, తమ ఇళ్లల్లో కానీ, తమ నివాసంలో కానీ ఉండవు. ఆ క్షణం నుంచి ఆ ప్రారంభమైనటువంటి ఆ ప్రయత్నం దేనికోసం? ఆహారం, రక్షణ, నిద్ర, భయం. చూడండి, సేఫ్టీ కోసం అవి తెగ ప్రాకులాడతాయి. ఎప్పటి వరకు? సూర్యుడు అస్తమించేంత వరకు కూడా ఒక్క క్షణం కూడా తీరిగ్గా రెస్ట్ తీసుకోండి. కనీసం వాటికి అన్నం కావాలన్నా కూడా సిగ్గు విడిచి అందరిళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవడు ఆకు పడేస్తాడా, ఎవడు మెతుకు పడేస్తాడా, ఎవడు నాకేం ఇదిలిస్తాడా, ఏం తిందామా అని కష్టపడి కాళ్ళు అరిగిపోయేట్టు తిరుగుతూనే ఉంటాయి అవి. చూడండి, ఆ 4ని సాధించడంలోనే వాడి జీవితం కరిగిపోతుంది, వాడి జీవితం అంతమైపోతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? బాగా అర్థమైందా? ఈ 4ని సాధించడంతోనే పశుపక్ష్యాదుల యొక్క జీవితం అంతా ఆరతి కర్పూరంలా కరిగిపోతుంది. అయ్యో పాపం, మరి మనమేం చేస్తున్నాము? ఇలా అవుతామని తెలిసే మహర్షులు ఏం చేశారు? నాయనా, ఈ 4 జంతువులకి లక్ష్యాలు, ఈ 4 జంతువులకి లక్ష్యాలు, అవి సాధించడంతోనే వాటి ఉపాధి ధర్మం పూర్తయిపోతుంది. అవేమి ముక్తి పొందాల్సిన అవసరం లేదు, అవేమి బ్రహ్మజ్ఞానం కోసం మిషన్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు, దీనికోసం యజ్ఞం పాంప్లెట్లు రండి స్వామీజీ వస్తున్నారని అందరిని పిలవాల్సిన పని లేదు. అవునా? ఇక్కడ మైకులు పెట్టుకొని ఇలా కూర్చొని ఇలా మనం వినాల్సిన పని వాటికేమీ లేదు. అవునా కదా? మరి ఈ 4 మనకు కూడా ఉన్నాయి కదా, ఆ 4 కదా మనం కూడా చేస్తున్నాం. మరి మేమేం చేయాలండి? ధర్మార్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థాలను ఇచ్చాడు. కాబట్టి ధర్మం, అర్థం, కామం, మోక్షం. గ్రంథంలోకి ప్రవేశించే ముందు మినిమం బేసిక్ కామన్ ఫౌండేషన్ ఆఫ్ వేదాంత కొంతన్న మనకు అర్థం కావాలి. కాబట్టి మనం ఉన్న స్థాయి నుంచి కొంచెం ఎలివేటెడ్గా కొంచెం ఆలోచించాలని నేను ఈ టాపిక్ చెప్తున్నా. ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థములు అంటారండి వీటిని. అర్థమైందా? పురుషార్థములు అంటే ఏంటి? పురుష అర్థములు అంటే పురుషుడు అనగానే స్వామీజీ కేవలం వాళ్ళకేనా? పురుష అంటే ఏమర్థం చెప్పుకున్నాం? ఉపనిషత్తులు పూరణాత్ పురుష. పురుష అంటే ఏంటి? పూరణాత్ పురుష లేదా పూరయతి ఇది పురుష. ఒక రకంగా చెప్పాలంటే మనం పూర్ణం, మనందరం పూర్ణం. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఏం చెప్పాడండి డార్విన్? ఏకకణ జీవి నుంచి కోతి వరకు వచ్చి కోతి తర్వాత ఏమయ్యాడట? మనిషి పుట్టాడు. అవునా కదా? ఏకకణ జీవి నుంచి ఒక్కొక్కటి ఇలా ఎదుగుతూ ఎదుగుతూ పరిణామక్రమం అన్నారు. పరిణామక్రమంలో చిట్ట చివరిగా ద హయ్యెస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ద నేచర్ ఏమైపోయింది? హ్యూమన్ బీయింగ్. దట్స్ ఇట్. వీఆర్ బీయింగ్, వీఆర్ నాట్ గ్రోయింగ్. హ్యూమన్ బీయింగ్ ఇంతవరకు చెప్పాడు డార్విన్. అయితే ఆయన ఒక ఊహని వదిలిపెట్టి వెళ్ళిపోయారట.
యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకు తెలిసినటువంటి శాస్త్రం ప్రకారం, నా అన్వేషణ, నా పరిశోధన ప్రకారం ప్రకృతిలో ఉన్నటువంటి ఒక జీవి ఇలా ఎదుగుతూ ఎదుగుతూ మానవుడి వరకు వచ్చి ఎదిగి ఆగిపోయింది. ఇంతేకాదు, నేను ఇంకా ఏమైనా ఉందా అని ఆలోచిస్తే నాకు ఒక విషయం తెలియవచ్చింది అన్నాడు. ఏమి తెలియవచ్చిందిట? ఇంతకంటే ఏదో అతీతమైన ఒక దివ్య మానవ స్థితి ఒకటి ఉన్నది, అదేమిటో నాకు తెలియదు అని చెప్పాడు ఆయన. నేను చెప్పలేదు, డార్విన్ చెప్పాడండి. మీరు ఆయన ఫిలాసఫీ అంతా చదివితే తెలుస్తుంది. ఇది ఒక దివ్యమానవ స్థితి ఒకటి ఉన్నది అని చెప్పాడు. కానీ ఆ దివ్యమానవ స్థితి గురించి మన ఋషులు చెప్పేశారుగా. అందుకని గురుదేవులు అంటారు, వేర్ ద సైన్స్ ఎండ్స్ దేర్ ద ఫిలాసఫీ బిగిన్స్. ఎక్కడ సైన్స్కి అర్థం తెలియక ఆగిపోతుందో, ఇక దాని తర్వాత ఇంకా దానికి ప్రయాణం ఆగిపోతుందో, అక్కడి నుంచి వేదాంతం ప్రారంభం అవుతుందట. అంటే అంతు చిక్కనటువంటి రహస్యాలన్నిటినీ కూడా వేదాంతంలో చెప్తారు. వాటన్నిటినీ మన హిందూ ధార్మిక గ్రంథాలలో లోపలికి చొప్పించి పెట్టారు. అత్యంత సూక్ష్మంగా, నర్మగర్భంగా. ప్రెగ్నెంట్ వర్డ్స్ అంటారు గురుదేవులు, ఎంత ప్రెగ్నెంట్ వర్డ్స్ అంటారు. ఒక్కొక్క పదంలో ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగున్నాయి. వెరాజ్ అదర్ రిలీజియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక మనిషిని మనిషిగా ఎలా బతకాలో మాత్రమే చెబుతాయి అవన్నీ. ఒక మనిషిని దివ్యమానవుడిగా ఎదగడానికి మానవుడు మాధవుడు ఎలా అవ్వాలో చెప్తుంది, నరుడు నారాయణుడు ఎలా అవ్వాలో చెప్తుంది. అలా అన్నారు, అలా ఉన్నాయి, అవి తెలుసుకున్నారు. కాబట్టే ఇక్కడ ముగ్గురును పెట్టి రోజు పూజలు చేస్తున్నాం. వాళ్ళు మనుషులే, మనలాగా పుట్టిన వాళ్ళే, అవునా కదా? వాళ్ళకి ఆకలి దప్పుకిలు ఉన్నాయి, వాళ్ళకి రోగం వచ్చింది, గొంతులో పుండొచ్చింది, రోగం వచ్చింది, కృషించిపోయారు, సన్నగా అయిపోయారు, బెడ్ రిడన్ అయిపోయారు, శరీరం వదిలారు, వెళ్ళిపోయారు. అయినా కూడా మరి పూజిస్తున్నాము, మనలాంటి వాళ్ళే కదా అని మనం అంటున్నామా? లేదు లేదు, అది బయటికి కనిపించింది శరీరం, కానీ లోపల ఉన్నదేమిటో, వారి అనుభవం ఏమిటో, వారి స్థితి ఏమిటో చూసేవాళ్ళకి బయటికి కనపడదు. అది ఎలా తెలుస్తుంది? జ్ఞాన నేత్రంతో తెలుస్తుంది. కాబట్టి జ్ఞాన నేత్రం ఎప్పుడు వస్తుంది? అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆ జ్ఞాన అంజనాన్ని మన ఈ చర్మ చక్షువులకి జ్ఞానాంజనాన్ని పూస్తే ఆ చక్షువులు ఉన్మీలితం అంటే అప్పుడు కళ్ళు తెరుచుకుంటే అప్పుడు మన స్వరూపం ఏమిటో, ఈ జగత్తుకి ఆధారం ఏమిటో, ఈ మానవ జన్మకి సార్థకమేమిటో స్ఫురణలోకి వచ్చి ఆ క్షణం నుంచి ఇంకా ఆధ్యాత్మికంగా నడకని సాగిస్తాడు అని ఒక అర్థం. ఆ తత్వంలో నిలబడి మాకు బోధిస్తున్నటువంటి ఓ గురువా నీకు నమస్కారం అని అర్థం. ఆ స్థితిని అందుకునే విధంగా మమ్మల్ని చేసే గురువా నీకు నమస్కారం. ఆ స్థితిని అందుకొని మా కోసం మా వైపు చూస్తున్నటువంటి గురువా నీకు నమస్కారం అని అక్కడ అర్థం. అవునా కదా? కాబట్టి మనందరం మనుషులమే, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. సన్యాసి అయినా, బ్రహ్మచారి అయినా, ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక రిక్షా దొక్కేవాడి అయినా, ఎవరెవరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మానవుడికి ఇచ్చినటువంటి శాస్త్రాలే మనకి ఉపనిషత్తులు, అలాగే భగవద్గీత, ప్రస్థానత్రయంలో బ్రహ్మసూత్రాలు హయ్యెస్ట్ అని చెప్తారు. బ్రహ్మసూత్రాలు అనేవి చాలా డీప్ ఫిలాసఫీ అవి. కాబట్టి వీటన్నిటికంటే భిన్నంగా జనసామాన్యానికి కూడా అర్థమయ్యే రీతిలో మహాత్ములైనటువంటి పూజ్య భగవత్పాద శ్రీ శంకరాచార్యుల వారు, శంకరాచార్యుల వారు కాదు, శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. మీ అందరికీ తెలుసు. ప్రస్థానత్రయం అంటే ఏంటి? ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఈ మూడిటిని కలిపి ప్రస్థానత్రయం. అదేమిటండి ప్రస్థానం అంటే ఏమిటండి? ప్రకర్షేణ స్థానం, నీ స్వరూపం వైపుకు నిన్ను తీసుకువెళ్ళేటువంటి శాస్త్రాలు అవి.
అర్థమవుతుందా? నీ స్వరూపం వైపుకి జీవుణ్ణి నడిపించేటువంటి శాస్త్రాలు కాబట్టి అవి ప్రస్థాన త్రయం. త్రయం అంటే 3. ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు, భగవద్గీతకి భాష్యం రాశారు, విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు. అన్నీ ఈ భారతదేశం అప్పుడు అఖండ భారతం అండి, ఇప్పుడు కాదు, ఇప్పుడున్న భారతదేశం కాదు. అప్పుడు కాశ్మీర్కి పైన ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ సరస్వతీదేవి విగ్రహం ఇప్పటికీ ఉందండి. పాకిస్తాన్లో మన విగ్రహం ఉంది, తెలుసా మీకు? సరస్వతీదేవి విగ్రహం అసలు అక్కడ ఉంది. అప్పుడు ఆ క్షణంలో దాన్ని ఏమంటారంటే ద డెప్త్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్, చాలా దుర్భరమైనటువంటి ప్రదేశం. ఆ సేతు హిమాచల పర్యంతం భారతదేశమంతా కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా 3 సార్లు ప్రయాణం చేశారండి. ఎన్నిసార్లు? ఏది ఇలా భారతదేశం అంతా ఎక్కడెక్కడ ఏ ఏ పుణ్యక్షేత్రాలు, వెలసిన క్షేత్రాలు, మహాక్షేత్రాలు, అలాగే పుణ్యతీర్థాలు, కొన్ని రకాలైనటువంటి ముఖ్య ప్రదేశాలు అన్నిటినీ తిరుగుతూ అలా 3 సార్లు శంకర దిగ్విజయ యాత్ర 16వ ఏట ప్రారంభిస్తే 32వ సంవత్సరానికి పూర్తయిపోతే ఆయన ఇంకా అక్కడితో శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడ? కేదార్నాథ్ వెనక అంతర్ధానం అయిపోయారు. కేవలం 32 సంవత్సరాలలో అంత అద్భుతమైనటువంటి పని ఎలా చేశారండి? శంకరులు లేకపోతే నో రామకృష్ణ, నో తపోవన్ మహారాజ్, నో చిన్మయానంద, నో వివేకానంద. చూడండి, ఎందుకంటే పూరిలో కానీ అటు పెద్ద పెద్ద మఠాలు మీరు చూసుకుంటే దేవాలయాలు ఇప్పుడు మన క్షేత్రాలుగా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఒకప్పుడు నైవేద్యాలకు కూడా కరువు అయిపోయి పూజలు చేయటానికి కూడా వీల్లేనటువంటి ఒక దుర్భరమైన స్థితిలో ఉన్నాయండి. అప్పుడు శంకరాచార్యుల వారు భూమి మీద పుట్టే క్షణంలోట హిందువులు ధైర్యంగా రోడ్డు మీద నడుచుకొని వెళ్ళటానికి కూడా పరిస్థితి లేదు. అలా వెళుతుంటే బౌద్ధ యానంలోనే హీనయానం, మహాయానం అని 2 పక్షాలు ఉన్నాయి. హీనయానంలో మళ్ళా కొన్ని శాఖలు ఉన్నాయి, 10 శాఖలు. ఆయన పుట్టే సమయానికి భూమి మీద ఉన్న మతాలు ఎన్నో తెలుసా? మతాలంటే సిద్ధాంతాలు 72 మతాలు ఉన్నాయి. ఒక్క శంకరాచార్యుల వారు ఆయన జీవిత కాలం పూర్తయ్యే లోపల 72 మతాలని ఖండించి ఖండన మండలను చేసి భారతదేశ పొలి మేరలు దాటి తరిమి కొట్టేశారు. దేంతో? కేవలం తన యొక్క సైద్ధాంతికమైన వాదనతో. ఎందుకంటే మూఢంగా ఏదేంటి దాన్ని ఏమంటారు, వితండవాదం చేయలేదు ఆయన. లాజికల్ ఎక్స్ప్లెనేషన్. కూర్చోండి, లాజికల్గా మాట్లాడదాం, ఏ వాదన నిలిస్తే వాళ్ళు ఉందాం, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి, నేను కూడా సిద్ధమే అన్నాడు. కాబట్టి అద్వైతాన్ని అలా నిలబెట్టారు. అవునా? ఆయనే లేకపోతే లేదు. ఆయనకు ముందు ఎవరు చేశారు అంటే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. వ్యాసుల వారు లేకపోతే అసలు వేదాలే ఉన్నాయని మనకు తెలియదు. చూడండి, వేదాలు ఒకటిగానే ఉన్నాయండి, 4 వేదాలు లేవు ఆయన రాకముందు. వేదం అంటే ఒకటే. ఆ వేదాలని, మంత్రాలని, వాటి ద్రష్టలని, వీటన్నిటినీ అర్థం చేసుకొని వాటన్నిటినీ బైఫర్కేట్ చేసి ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అథర్వణ వేదం అని 4 వేదాలు డివైడ్ చేశారండి. ఎవరు? వ్యాసుల వారు. ఆయన రాకముందు అనంతో వై వేదాహ అన్నారు. వేదం ఒకటే ఉంది, 9 కోట్ల మంత్రాలు అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనకి. ఆ 9 కోట్లు అవైలబుల్గా ఉన్న దాంట్లో కూడా 1208 శాఖలు ఉన్నాయి. హౌ మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్ ఇన్ వేదాస్? 1208 ఆర్ 80. అర్థమైందా? దీంట్లో ఒక శాఖ, ఒక బ్రాంచ్, బాగా అర్థం చేసుకోవాలి. ఒక బ్రాంచ్ అధ్యయనం చెయ్యాలి అని అంటే ఇప్పుడున్నటువంటి మనకున్న ఆయుష్ ప్రమాణంతో దాన్ని గనక పూనుకుంటే ఒక శాఖ చదవటానికి 12 సంవత్సరాలు పడుతుంది. 12 × 1208 ఎన్ని సంవత్సరాలు పడుతుందండి వేదవంతం చదవాలంటే? చదవగలమా? అలాంటిది శంకరాచార్య వారు 8 సంవత్సరాలకే అన్ని ఏకసంథాగ్రాహిగా ఆయనకి ఎవరి దగ్గర నేర్చుకుంది కాదు. ఇదంతా
కొంచెం నిమిత్త మాత్రంగా కాకతాళీయంగా గురువులు అలా కలిశారంతే. ఆయనే సాక్షాత్తు శంకరాచార్యులు వారు ఎవరు? సాక్షాత్తు శంకర భగవానుడే. ఆయనే అవతరించి వచ్చారండి, శంకరావతరణం. కాబట్టి ఆయనకేమిటి కొదవ? భగవంతుడి యొక్క ముఖము నుంచి వెలువడినవే హరేన్ముఖాన్నాద, హరిముఖము నుంచి వెలువడినవే. హరి అన్నా హర అన్నా ఇద్దరు కూడా ఒకటే, రెండిటికి భేదం చూసేవాడు మూర్ఖుడు. కాబట్టి అన్ని వేదాలని చిన్నతనంలోనే అభ్యాసం చేసి ఆ వేదాల సారాన్ని జనాలకు అందించి వాటిని అందించే ప్రయత్నంలో మొట్టమొదట సఫలీకృతులైంది శంకరాచార్యుల వారైతే, ఆ తర్వాత దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళింది స్వామి వివేకానందుల వారు. చూడండి, స్వామి వివేకానందుల వారు ఇక్కడ చెప్తానంటే ఎవరు ఎన్నన్నారు, ఇక్కడ చెప్తానంటే ఎవరు వినలా. కాషాయ వస్త్రాలు తిండికి టికానా లేక ఇక్కడ తిరిగే సన్నాసి ఏదో చెప్తాట అనుకున్నారు అందరు. కష్టపడి పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ ఏంటిది సర్వమత సమ్మేళనం, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్, అక్కడ ఆయనకి సమయం దొరకటానికి ఎంత కష్టపడ్డారో, ఎవరి ద్వారానో, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చివరికి 15 నిమిషాల సమయం దొరికింది. ఈ 15 నిమిషాల సమయం కూడా అక్కడికి వెళ్ళి చెప్పడానికి ఎక్కడి నుంచి ప్రయాణం చేయాలి? కలకత్తా నుంచి ప్రయాణం చేయాలి. అక్కడికి వెళ్ళాలంటే ఎంత డబ్బు కావాలి? డబ్బులు ఎవరిస్తారు? తిండికే కష్టంగా ఉంది, ఇంట్లో తిండికి కూడా కష్టంగా ఉంది ఉంటుంది. వివేకానందుల వారికి వాళ్ళ అమ్మగారికి వాళ్ళు ఎంత చెప్పారు. రామకృష్ణుల దగ్గరికి వచ్చి చెప్తే నన్నెందుకురా అడుగుతావు, పోయి అమ్మని అడగచ్చు కదా అన్నట్ట. పో దక్షిణేశ్వరంలోకి వెళ్ళు, అమ్మ ముందు నుంచో, నీకు ఏది కావాలంటే అది ఇస్తుంది అన్నట్ట. వెళ్ళారు, అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా నుంచోగానే అలాగే కూర్చున్నట్ట. ఇలా కూర్చుంటే అమ్మ ప్రేమ తప్ప ఇంకా ఆయనకి ఏం తెలియలే. అసలు కోరుకోవాలనే విషయమే మర్చిపోయాట. బయటకు ఏమయ్యా అడిగావా అన్నట్ట. ఏమడగాలి? అక్కడికి వెళ్తే నాకు అడిగేవాడు చచ్చిపోయాడు అన్నట్ట. ఆ క్షణంలో అడిగేవాడు లేడండి అన్నట్ట. ఇంకేం అడగాలి? అంత వైరాగ్యంతో ఉన్నారు. మరి ఎలా వెళ్ళారు అమెరికా? ఇవన్నీ కూడా చాలా కష్టపడ్డారు అప్పుడు ఆ కాలంలో. ఒక్క రామకృష్ణులు అయితే వద్దన్నారు, కానీ ఒక శారదమ్మ పర్మిషన్ ఇచ్చారు. దట్స్ ఇట్. అంబత్వామహం ప్రార్థయే సదా ఆశీస్సత్వం దేహి మే ముదా. అమ్మ ఆశీస్సులు ఉంటే ఈ ప్రపంచంలో సాధించింది లేదు. ఆమె విశ్వజనని కాబట్టి ఆమె ఆశీస్సులతో మొత్తానికి కష్టపడి అమెరికాకి వెళ్తే తిండి లేక ప్లాట్ఫామ్లు కూర్చొని అక్కడ ఇక్కడ ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప రెండో జత లేక మొత్తానికి కష్టపడి పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్లోకి లోపలికి వెళితే అందరూ పెద్ద పెద్ద జైజాంటిక్ పర్సనాలిటీస్ అన్నీ చెప్తున్నారు. ఈయన టైం వచ్చేసింది, అందరూ ఉపన్యాసాలు వింటాడు, అందరూ వింటున్నారు పక్కన. ఇంకా ఈయన టైం వచ్చి స్వామి వివేకానంద అన్నారు. అదేదో ఆడియో వచ్చింది, అవన్నీ అబద్ధాలు, నిజంగా ఆడియో ఏం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ ఆడియో స్వామి వివేకానందుల వారిది లేదు, అది ఒక మూవీలోది. అవునా? టేపులు అప్పట్లో టేప్ రికార్డర్లు వచ్చినప్పుడు బాగా ఫేమస్ అయ్యి అదంతా అమ్ముకోవడానికి చేశారు. బట్ అఫ్కోర్స్ ఆయన ఏం చెప్పారో అదే ఉంది అనుకోండి, అది వేరే విషయం. ఇక ఆయన ఆ క్షణాని కోసం ఎంత స్వామి వివేకానంద అనగానే ఎంతో మౌనంగా వినయంగా, నాలాగా ఆయన ఏమి యాక్షన్లు చేయలే, అలా ఠాక్ 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 అని నడుచుకుంటూ వెళ్ళారట. వెళ్ళి నుంచొని కళ్ళు మూసుకోగానే ఎవరు గుర్తొచ్చారట? అమ్మ గుర్తొచ్చిందిట, శారదమ్మ గారిని. ఆ మనసులో శారదమ్మ రామకృష్ణులు ఇద్దరిని వేరు చేసి కదా ఆ క్షణంలో అలా ధ్యానం, ఆ 2 క్షణాలు దాదాపు 3 నిమిషాలు అయిపోయిందిట ధ్యానంలోని కళ్ళు మూసుకోగానే. ఆ తర్వాత సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే ఇదేమిటి మనల్ని సిస్టర్ బ్రదర్ అంటున్నాడే ఒక సన్యాసి, ఆహా ఇంత విశాలమైనటువంటి హృదయమా వీళ్ళదనే వాళ్ళందరికీ టన్నుల కొద్దీ ఆనందం పెరిగిపోయి కరతాళ ధ్వనులు అని కొడుతున్నారట. వాళ్ళందరూ కొట్టేసరికి ఇంకో 2 నిమిషాలు పోయింది. ఇక మిగిలిందంతా కేవలం 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో ఆయన చేసినటువంటి సునామీ లాంటి ఉపన్యాసం ఇప్పటికీ రామకృష్ణ మిషన్ విజయనగరంలో నెల్లిమర్రలోకి వచ్చి పడింది. చూడండి, అది మహాత్ముల యొక్క సంకల్ప ప్రభావం. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు నడుపుతారు ఈ మిషన్లు, ఈ ఆర్గనైజేషన్స్?
మనం పాలు పంచుకుంటే మనం బాగుపడుతూ మిషన్ ఎదుగుతుంది. మనం పాలు పంచుకోకపోతే పాలు పంచుకున్న వాళ్ళు బాధపడతారు. తర్వాత ఎవడవసరమో ఆయనే తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఇక్కడ. నాదైనా మీదైనా ఎవరిదైనప్పటికీ కూడా. కాబట్టి నడుస్తుంది. మహాత్ముల సంకల్పాలు ఎప్పుడూ వ్యర్థాలు కావు, అవి అమోఘమైనటువంటివి. కాబట్టి అట్లాంటి జటిలమైనటువంటి వేదాంతాలని శంకరాచార్యులు వారు జనసామాన్యం కోసం తీసుకొస్తే, ఆ తర్వాత వివేకానందులు, ఆ తర్వాత అపర వివేకానందుల్లాగా స్వామి చిన్మయానందుల వారు 1951లో ఆయన లేపారు ఈ ఉద్యమాన్ని. ఇలా అటు రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్ చాలా సన్నిహితమైన భావం. తపోవన మహారాజ్ వారు అప్పట్లో ఉన్నటువంటి హంసానంద స్వామీజీ అప్పట్లో బేలూరు మఠంలో ఉండేవారట. వాళ్ళిద్దరు చాలా మంచి స్నేహితులు. నాసిక్లో ఇంకో స్వామీజీ ఉన్నారు, ముకుందానంద అని. అప్పట్లో వాళ్ళందరితో చాలా దగ్గర సంబంధం కలిగిన వాళ్ళు. తపోవన మహారాజుకి చాలా ఇష్టం. కేరళలో కొంతమంది ఉన్నారు. ఈ అప్పట్లో ఏంటంటే మిషన్ బౌండరీస్ ఇవన్నీ లేవండి. ఒక సాధువు అంటే సాధువే, సాధువుకి పరిమితులు ఏంటండి? విధి నిషేధాలన్నీ లేనటువంటివి, అవధులు లేనటువంటి ఏ నీతి నియమాలు, ఈ సంఘ కట్టుబాట్లు సన్యాసులైనటువంటి వారికి ఉండవు. బట్ దే ఒబే ద రూల్స్, దే ఫాలో ద రూల్స్. గుర్తుపెట్టుకోవాలి. అవునా? అంతా ఒక విశ్వాత్మ భావంతో ఉండేటువంటిది. కాబట్టి వాళ్ళందరూ మనకిచ్చినటువంటి ప్రసాదాన్ని ఈనాడు ఇక్కడ కూర్చొని మనం అనుభవిస్తూ వాళ్ళనే మరిచిపోయే విధంగా మన లౌకిక విషయాలలో, మన కామక్రోధాలతో, మన వ్యవహారాలతో మనస్సంతా నింపేసుకుంటే కొంచెమన్నా, కొద్దిసేపన్నా నీ మనసులో భగవంతుడికి, గురువుకి ఒక రోజులో కొంతసేపన్నా ఆలోచనకు అవకాశం ఇస్తున్నామా? ఇవ్వట్లేదు అని నేను అనట్లేదు. ఎవరంటున్నారు? శంకరాచార్యులు వారు అంటున్నారు. కాబట్టి శంకరాచార్యులు వారు ఈ శివానందలహరి అనేటువంటి గ్రంథంలో మానవుడు చేసేటువంటి సహజమైన తప్పులు, అతని యొక్క బలహీనతలు, అలాగే తన బలహీనతని నిర్మోహమాటంగా ముందు పెట్టి, ఇలాంటి వాడిని నువ్వు కాకపోతే ఇంకెవరు రక్షిస్తారు స్వామి అని శివుణ్ణి స్తుతి చేస్తూ తనని సమర్పణం చేసుకున్నట్లుగా మొత్తం శివానందలహరి మొత్తం ఎన్ని శ్లోకాలు? 100 శ్లోకాలండి. శ్రీరామకృష్ణులు చెప్పినట్టు సున్నాలు వేసుకుంటూ పోతున్నా అంట. మనం బంగ్లా కట్టాను 0, కోట్లు సంపాదించాను 0, డిపాజిట్లు వేశాను 0, 30 తులాలు బంగారం సంపాదించాను 0, పెళ్ళిళ్ళు చేసేసాను 0, ఎమ్మెల్యే పదవి వచ్చింది 0, ఓ మొత్తానికి ఈ ప్రపంచంలో అత్యధిక ధనవంతున్నయ్యాను 0. ఎందుకని? దానికి ముందు 1 వేయటం మర్చిపోయావు. అవునా కదా? నువ్వు ఇక్కడి నుంచి 0 పెట్టుకుంటే వెళ్ళు. ఎక్కడి వరకు? ఇక్కడ మొదలుకొని అమెరికా వరకు. ఒకవేళ నేల గనక కంటిన్యూస్ కొంటే 0 పెట్టుకుంటే వెళ్ళు. ఎన్ని కోట్ల 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 0 అవుతాయో. ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వేసింది నీ విలువ ఎంత చెప్పు అంటే ఏం చెప్తాం? 0. అదే ఫస్ట్ 1 వేసిన తర్వాత ఎన్ని 0 పెడితే అంత విలువ. అలాగే ఒక్క భగవంతుణ్ణి నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే, నువ్వు ఏ ఘనకార్యాలు చేయకపోయినా నీ ద్వారా ఏం జరగాలో, నీ వలన ఏమి నిర్వర్తించబడాలో, అసలు నీ యొక్క జీవిత ప్రయోజనం ఏమిటో ఆయన నిర్ణయించి ఆయన నిన్ను నడిపితే అప్పుడు ఆయన చేతి పరికరంగా అద్భుతాలు చేస్తాం. ఈ సెల్ ఫోన్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంటే ఇది నా మాట వినాలి కదా, నేనేం చెప్తే అదే కదా రికార్డ్ చేయాలి. ఇప్పుడు నేను రికార్డ్ బటన్ నొక్కి ఇక్కడ ఉపన్యాసం చెప్తుంటే ఇది గబక్కన అడి తిరిగింది అనుకోండి, దానంతట అదే తిరిగిపోయింది అనుకోండి. రోజు అదే పని. ఇక్కడ నేను రికార్డ్ చేస్తుంటే అడి తిరిగిపోతుంది, మళ్ళీ నేను ఇటు తిప్పుకుంటున్నా. అలా 2 సార్లు జరిగింది అనుకోండి, ఏం చేస్తాం? ఈ పరికరం బాగాలేదని చెప్పి ఇంకోటి పెడతాం. అలాగే మనం కూడా భగవంతుడు ధర్మ రక్షణ కోసం ఒక్కొక్కసారి కొంతమందిని ఎన్నుకుంటాడు. అందరూ గొప్పవాళ్ళనే ఎన్నుకుంటాడంటే చాలా తప్పండి, గుర్తుపెట్టుకోవాలి.
అది మహాత్ముల పని, సన్యాసుల పని. మేము గృహస్థలం అండి, మాకు భార్యాబిడ్డలు ఉన్నారండి, మాకు మనోళ్ళు ఉన్నారండి, మాకు ఇంటి పనులు ఉన్నాయండి, పెళ్ళిళ్ళండి, పేరంటాలండి, ఇవన్నీ అనకండి. అవన్నీ సున్నాలే. ఎన్నున్నా ఒకటి ఉండాలి. ఆ ఒక్కటి మాత్రం అడక్కండి అంటారు మీరు మమ్మల్ని కదా. మేమేమంటామనంటే ఆ ఒక్కటే గుర్తుపెట్టుకోండి అని అంటాం. అవునా? ఆ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మిగతావి గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే తెలివితేటలు మనకి చాలా ఉండొచ్చు. ఇక్కడ 2 పాయింట్స్ చెప్తున్నా. తెలివికి జ్ఞానానికి తేడా ఉంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. తెలివికి జ్ఞానానికి తేడా ఉంది. ఏమిటి చెప్పండి? ద నాలెడ్జ్, జ్ఞానం అంటే ఏంటి? ద నాలెడ్జ్, ద పెట్టా నేను, ద నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే తెలివి. ఇప్పుడు మనం ఏది పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము? నాలెడ్జా, ఇంటెలిజెన్సా? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం అందరం ఏది పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? నాకు వినపడలా, అదే ఇంగ్లీష్లో చెప్పండి. నాలెడ్జ్ కాదు, ఇంటెలిజెన్స్. అది నేను అనలేదు. ఇంటెలిజెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అవునా కదా? ఈ ఇంటెలిజెన్స్ ఎక్కడ దాకా వెళ్ళింది? మార్స్ దాకా వెళ్ళింది, చంద్రమండలం దాకా వెళ్ళింది, చివరికి చంద్రమండలం మీద ప్లాట్స్ అమ్ముకునేదాకా వెళ్ళింది. అవును, చంద్రమండలం మీద ఫ్లాట్స్ అమ్ముకున్నారటండి, కొనేశారటండి. ఇంతవరకు ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు చంద్రమండలం పోలేదు. అక్కడ అసలు మనకి బతుకుతామో ఉంటామో ఇంకా కన్ఫర్మేషన్ లేదు. కేవలం ఇన్ఫర్మేషన్తోనే వీడు కన్ఫర్మ్ చేసుకున్నాడు అక్కడ నా ఫ్లాటు, నా కాపురం అని. చూడండి, ఇంతకీ అక్కడికి వెళ్తే ఏమో చంద్రమండలం అండి, అక్కడ కనుక ఫ్లాట్ ఉంటేనా? నీ బొందేం కాదు. ఇక్కడ ఇచ్చిన భూమి మీద ఎకరాలకి ఎకరాల స్థలం ఉంది. ఈ భూమి మీద నువ్వు ఎలా బతికేవో అక్కడికి వెళ్ళినా అలా అదే బతుకుగా, అవునా కదా? ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే. కాబట్టి మనిషి బుద్ధి మారకుండా, జ్ఞానం పెరగకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకటే. మా మాతాజీ వారు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకసారి శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మీదేవి ఈ ప్రపంచంలో ఉన్న జీవులు, జీవరాశులు, వాటి యొక్క స్థాయిలు, వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే సరదాగా మాట్లాడుకుంటూ చూస్తూ ఇలా వాళ్ళకి అన్నీ కనిపిస్తాయి కదా, సర్వజ్ఞులు కదా. ఇలా చూస్తూ ఉంటే కింద ఒకానొక చోట నెల్లిమర్లలో రామకృష్ణ మఠానికి ఎదురుగా ఇక్కడ ఓ పక్క సత్సంగం జరుగుతుంటే ఏవో కార్తీక మాసంలో మన బ్రదర్ గురించి చెప్తున్నారనుకొని మహాలక్ష్మీదేవి అనుకుంది. అంతే కదా, శివుడికి బ్రదరే కదా. బ్రదర్ గురించి చెప్తున్నారు, అక్కడేదో విజయానందట, అక్కడేమో రామకృష్ణ మిషన్ అంట, వాళ్ళందరూ ఏదో చెప్తున్నారు, కాస్త వినండి, మీ గురించే చెప్తున్నారు అని. అదే నారాయణుడు తను మీ బావగారి గురించి చెప్తున్నారు, వినండి అందట. అనగానే ఇలా వింటుంటే లక్ష్మీదేవికి మాత్రం ఇక్కడవే వినబడలే. ఎక్కడ? శివానందలు వినబడట్లే. అక్కడ ఒక పంది నేనుండు చోళాలు బురదలో ప్రసవిస్తుందిట. అది ఓ బో బో అని అరుస్తుంది. పంది ఎన్ని పిల్లలు ఉంటాయి లోపల? 8 పిల్లల పైన ఉంటాయి, 10-12 కూడా ఉంటాయంట, నాకు తెలియదు. అవునా? అది తెగ ఆపసోపాలు పడుతూ అరుస్తుంది. పాపం లక్ష్మీదేవికి కళ్ళెమ్మడి నీళ్ళు వచ్చేట. అయ్యో పాపం, ఆ పంది బురదలో పిల్లల్ని కంటుంది, పుట్టిన పిల్లలు వెంటనే బురదలో పడితే అయ్యయ్యో నాకు నా హృదయం తల్లడిల్లిపోతుంది స్వామి, కొంచెం ఆ పందికి కొంచెం మంచి ప్రదేశాన్ని ఇద్దామందిట. అనగానే ఇదిగో అక్కడ ఉపన్యాసం జరుగుతుంది, నువ్వు అటెందుకు పెట్టావు, దృష్టి ఇటు తిప్పు అన్నట్ట. అనగా లేదండి నేను తల్లినండి, అది కూడా తల్లి అండి నా మాటని. సరే, విష్ణు భటుడిని పిలిపించారట. ఆ కింద పంది ఏదో పిల్లల్ని కట్టదంటే వెంటనే అర్ధాంతరంగా దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చేసి మన వైకుంఠంలోనే ఒక దివ్యమైనటువంటి సుగంధభరితమైనటువంటి పెద్ద సరోవరంలో దానికి స్నానం చేయించి పక్కనే ఒక పూల పానుపు ఏర్పాటు చేసి దాని మీద పడుకోబెట్టిరాపో అన్నట్ట.
సరే అని చెప్పేసి ఆ విష్ణుదూత వెళ్ళాట, ఇలా అన్నట్ట, అలా తీసుకొచ్చాడు, స్నానం అయిపోయింది, తెల్లగా మెరిసిపోతూ ముత్యంలాగా, కడిగిన ముత్యంలాగా మంచి ఉన్నతమైంది. ఇంకా వైకుంఠానికి వచ్చినా మూలుగుతానే ఉంది, పిల్లల్ని కంటానికి. మొత్తానికి పిల్లల్ని కనేసింది, బుడుక్కు 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 అని 10 పిల్లలు వచ్చాయట. ఇక అది రోజు పిల్లలది వస్తుంది, అయిపోయింది. ఇంక నువ్వు విను ఉపన్యాసం అన్నాడు నారాయణ. వింటున్నాను, అయిపోయిన తర్వాత మళ్ళా ఇటు వింటుంటే దేని గురించి చెప్తున్నట్ట, కింద ఉపన్యాసం పంది గురించి చెప్తున్నట్ట. అరే పంది గురించి ఏదో చెప్తున్నాడు, మొన్న ఏదో ఒక పందిని తీసుకొచ్చామే, ఇదిగో ఇట్రా, మొన్న పందిని తీసుకొచ్చావు కదా, అక్కడ ఎలా ఉందో చూసిరాపో అని అనగానే సరే భటుడు వెళ్ళాట, విష్ణు సేవకుడు వెళ్ళి చూస్తే కొంచెం దూరంగా వెళ్ళంగానే ముక్కు మూసుకున్నట్ట. అయ్యయ్యో వెళ్ళలేదమ్మా, నేను వెళ్ళలేకపోతున్నానమ్మా అక్కడికి. ఏమైందయ్యా, అక్కడికి వెళ్ళి చూడొచ్చు కదా అని అంటే, చూస్తే కింద ఏ బురద కుంపలో పడి బాగా తన్నుకొని నానా రొచ్చు చేసి ఉందో, ఇప్పుడు పైన కూడా అలాగే రొచ్చు చేసి వైకుంఠం అంతా కంపు కొడుతుంది. అప్పుడు అన్నట్ట నారాయణుడు, అది కిందున్నా పైనున్నా బుద్ధి మారనంత వరకు ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి లక్ష్మి, దాని ధర్మం దానిది. కాబట్టి ఇలాంటి మార్పులు చేర్పులు బయట చేయాలని ఇంకెప్పుడు అనుకోకన్నట్ట. సరేలే స్వామి, దాన్ని పంపించేయండి అన్నట్ట. అలాగే మానవుడిని పాపం ఉద్ధరించడానికి మనమేమో సరదాగా జోక్గా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఒక పంది ఎగ్జాంపుల్తో నవ్వుకుంటున్నాం, కానీ ఎంతమంది మహాత్ములు ప్రాణాలు అర్పించారు బాగా ఆలోచించండి. శంకరాచార్యులు వారు మొదలుకొని ఇప్పటి వరకు కేవలం చిన్న మిషన్లోనే 360 మంది ఉంటే, రామకృష్ణ మిషన్లో 400 మందికి పైగా స్వాములు, వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు కర్పూర హారతిలాగా కరిగింపజేసుకుంటూ ఏ రకమైనటువంటి లౌకికమైన కోరికలు లేకుండా జపసత్వాలన్నిటినీ ఆరాధన, నిత్యము ఆరాధికం, ఉపన్యాసాలు ఇలాంటి వాటికే ఉపయోగిస్తూ ఏమీ సాధించలేరు అని మనకు అనిపిస్తుంది. మరి ఎవరి కోసం వాళ్ళు బతుకుతున్నారు? ఎందుకోసం ఇవన్నీ కూడా? మనము కనీసం ఈ జన్మలోనైనా సరే మారడానికి సంకల్పిస్తామేమోనని వాళ్ళ యొక్క ప్రయత్నం. సంకల్పించితే చాలు, నేను మారాలి అనే గట్టి పూనిక సంకల్పం వస్తే చాలు, మార్పు వస్తుందా లేదా భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి ఇలా మన స్థాయి వరకు మానవులని ఉద్ధరింపజేయడం కోసం శంకరాచార్యులంతటి గొప్ప మేధావులు, అప్పటి మొదలుకొని మహాత్ములందరూ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాబట్టి అంతటి శంకర భగవత్పాదులు ఎంత జటిలమైన వేదాంతాన్ని గురించి వాళ్ళు భాష్యాలు రాశారో అంత సులువైనటువంటి స్తోత్రాలు కూడా రాశారండి. మనకి స్తోత్రాలు మనం చూస్తే పంచాక్షరీ స్తోత్రం, అవునా, నారాయణ స్తుతి, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, వెంకటేశ్వర స్తుతి, అలాగే ప్రాతస్మరణ. మీరు ఆత్మబోధ తీసుకుంటే దాంట్లో ప్రాతస్మరణ శంకరాచార్యులు వారు రాసిందే. కాబట్టి ఈ ప్రాతస్మరణలు అలాగే స్తోత్రాలు చిట్ట చివరికి ఆయన ఒక మామూలు కామన్ మానవుడు కూడా ఆలోచించి అర్థం చేసుకోదగినటువంటి భజగోవిందం కూడా చెప్పారు. వాట్ నాట్ ఆల్, అన్ని సెక్షన్స్లో అన్ని వర్గాల వారికి కూడా ఒక అట్టడుగు కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే రీతిలో వేదాంతాన్ని రాశారు. అలాంటి మహాప్రజ్ఞావంతులైనటువంటి మేధావులైనటువంటి శంకరాచార్యులు వారు, చాలామంది శంకరాచార్యులు అని అంటే మహాజ్ఞానండి అని అంటారు. ఏదో శంకరాచార్యులు వారి సినిమా చూసి మోసపోకండి. ఆదిశంకర్లు అనే సినిమా వచ్చింది, అంత చండాలమైన సినిమా నేను ఎప్పుడు చూడలే. ఏమన్నా అనుకోండి, చాలా ఘోరంగా ఉంది, అంత ఫర్రోషియస్గా ఆయన ఏం మాట్లాడు. అసలు శంకరాచార్యులు వారు ఎలా ఉంటారు? పాతది సాంస్క్రిట్ సినిమా ఉంది, సర్వతమం బెనర్జీ నటించింది, అప్పుడుదో అది ఒకసారి చూడండి, సాంస్క్రిట్లో ఉందండి. కళ్ళు నీళ్లు తిరుగుతాయి, ఎంత కష్టపడ్డారో శంకరాచార్యులు వారు. అవునా, అలాంటి శంకరాచార్యులు వారు కైలాసం వెళ్ళారండి. ప్రత్యక్షంగా సశరీరంగా ఆయన కైలాసం వెళ్ళి కైలాసం నుంచి చంద్రమౌళీశ్వర శివలింగాలు అంటే శివుడు ప్రసాదించగా తీసుకువచ్చారని, అలాగే సౌందర్యలహరి అనేటువంటి గ్రంథాన్ని అమ్మవారి శక్తిగా తాను ప్రసాదిస్తే
ఆ సౌందర్య లహరిని తీసుకొని వస్తుంటే నందీశ్వరుడు ఎదిరి అడ్డుపడి ఈ శక్తిని తీసుకువెళితే కైలాసం కళావిహీనమవుతుందని పోరాడుతూ ఉంటే ఆ పెనుగులాటలో 60 శ్లోకాలు కిందకు వచ్చి పడ్డాయిట, 40 శ్లోకాలు పోయినాయిట. అదే 40 వచ్చాయి, 60 పోయాయి. అందుకనే మొదటి ఉన్నదాన్ని ఆనందలహరి అన్నారు, తర్వాత ఉన్నదాన్ని సౌందర్య లహరి అన్నారు. ఆ 60 శ్లోకాలు పోయినాయి అమ్మా, ఎలాగమ్మా మీరు 100 శ్లోకాలు ఇచ్చారని అంటే ఆ మిగతావి నువ్వే రాస్తావులేపో అని అమ్మవారు వరమిస్తే అప్పుడు కిందకు వచ్చి ఆయన సొంత ఆలోచనతో అమ్మవారిని సమాధి స్థితిలో చూస్తూ రాశారట సౌందర్య లహరి. అలాగే శివానంద లహరి, ఈ 100 శ్లోకాలు ఉంటాయండి. శివానంద లహరి, సౌందర్య లహరి. ఇందాక 100కు అర్థం చెప్పుకున్నాం మనం. కాబట్టి 100 అనేటువంటి దాన్ని యాక్చువల్గా సంస్కృతంలో ఏమంటారు? శతకం అంటారు. దాశరథి శతకం, సుమతి శతకం, వేమన శతకం, నృసింహ శతకం. ఎక్కడో విన్నట్టుందండి ఈ పేర్లు. విన్నారు ఎప్పుడన్నా? విన్నారు. పేర్లు విన్నాం కానీ లోపల ఏమన్నాయో తెలీదు. అవునా? ఇవన్నీ చిన్నప్పుడు మాకు నేర్పారు, నేర్పించేవారు. కానీ ఇప్పుడు అసలు అవి ఉన్నాయని కూడా తెలియదు. కాబట్టి దీన్ని కూడా శివానంద శతకం లేకపోతే సౌందర్య శతకం అనొచ్చు కదా? కాదు. ఇది శంకరాచార్యులు వారు శివానంద లహరి అనేటువంటి పేరుని ఆయన ఎలా దానికి సార్థకత వచ్చే విధంగా ఆయన ఆలోచించారు, ఆ భావనని స్ఫురింపజేసే విధంగా పెట్టారు. ఏమిటది అని అంటే, ఎలాగైతే ఒక 40 సంవత్సరాల పాటు కన్నబిడ్డ దూరం అయిపోతే ఆ పిల్లని చూడాలి, వాడు బతికున్నాడని తెలిసింది తల్లికి, కానీ ఎక్కడున్నాడో తెలియదు. కానీ తల్లికి ఆ బిడ్డని చూడాలి అంటుంది. ఎప్పుడు చూడాలి? ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడని రోజు ఎవరో ఒకళ్ళు చెప్తూనే ఉన్నారు. అలా 40 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకానొక రోజున అమ్మా నీ బిడ్డ వస్తున్నాడమ్మా అంటే అప్పటికి ఆమెకి 78 ఏళ్ళు, వాడికేమో 40 సంవత్సరాలు. ఇప్పుడు ఆ పిల్లవాడు రాబోతున్నాడు, పెద్దవాడైపోయాడు, ఇప్పుడు నా బిడ్డను నేను చూడబోతున్నాను అనే ఆలోచన ఎప్పుడైతే ఆ క్షణంలో నీ బిడ్డ వస్తున్నాడని తెలిసిందో, తెలిసిన క్షణం నుంచి ఆ బిడ్డ వచ్చే వరకు ఒక్క సెకండ్ కూడా ఆ బిడ్డని మరిచిపోయి ఇంకా ఏ ఆలోచన చెయ్యదు కదా తల్లి. అన్ని సంవత్సరాల దూరంగా ఉన్న బిడ్డను నేను చూడబోతున్నానా అని తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురై పదే వాడికి అది ఇష్టమేమో ఇది ఇష్టమేమో, వీడికి ఎలా ఉండాలో అది చేయాలో ఇది చేయాలని ఆలోచించుకుంటూ బిడ్డ మీదే ఎలాగైతే మనసు తెగ విపరీతంగా లగ్నమైపోతుందో, అలాగే కోట్ల జన్మల కొలది మనం కూడా భగవంతుడిని మర్చిపోయాం, భగవంతుడికి దూరం అయిపోయాం. ఇప్పుడు గురువేం చెప్తున్నాడు? అదిగో మీ అమ్మ అంటే ఎవరు? భగవంతుడు. అవునా? ఇప్పుడు భగవంతుడికి తెలిసింది ఎవరు? నేను ఆయన బిడ్డ నేను అనుకుంటున్నానని ఆయనకి తెలిసింది. ఇప్పుడు భగవంతుడు ఎంత ఆనందిస్తాడు? ఆనందించినటువంటి భగవంతుడు భక్తుడి హృదయంలోకి ప్రవేశిస్తే ఆ ఆనంద స్ఫురణతో పొంగి పొరలి హృదయంలో నుంచి జాలువారి ప్రవాహ రూపాన్ని అందుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ ఆనందం పొంగి పొరలితే ఆ శంకరాచార్యులు వారు హృదయంలో శివ ఆనందం పొంగి పొరలి ప్రవహించుకుంటూ పోతూ అది ఒక పెద్ద లహరి అయినదిట. లహరి అంటే ప్రవాహం. శివానంద లహరి అనగానే ఇది ఎక్కడో పేరున్నట్టుందండి లహరి. మా చిన్నప్పుడు చిత్రలహరి అంటారనమాట. ఇలాంటివి బాగా గుర్తుంటాయి. లహరి అంటే ప్రవాహము అనేది నిత్యత్వానికి సూచన. గుర్తుపెట్టుకో, ప్రవాహ నిత్యత్వం అంటే ప్రవాహంలో ఫ్రెష్నెస్ ఉంటుందండి. స్టాగ్నేటెడ్ వాటర్లో ఏముంటుంది? కంటామినేషన్ ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో బ్లడ్ ప్రవహిస్తుందా లేకపోతే ఊరికినే ఉన్నదా? ఫ్లో ఉంది కదా. ఈ ప్రవాహమే లేకపోతే బీపీ లేదు. అవునా కదా? 120/80 బీపీ ఎలా చూపిస్తుంది? అదే ఒక్కొక్కసారి 140/95, 140/90, 140/100కి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఎక్కడో దెబ్బ తగిలితేనో ఏదో బాగాలేకపోతేనో అది తొందరగా రిపేర్ చేయాలని అది పరిగెడుతుంది. అది పరిగెట్టేటప్పుడు బీపీ పెరుగుతుంది. అదే రిపేర్ అయిపోగానే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇది బాడీలో సహజంగా ప్రవాహం. ఈ ప్రవాహం ఆగిపోయింది అనుకోండి, ఏమైపోతాం?
ప్రవాహం ఉంటే లోపల శివం, ప్రవాహం ఆగిపోతే శవం. కాబట్టి శివానందలహరి ఎవరైతే నిత్యము చదువుతూ ఆ భావాలని మనసులో పెట్టుకొని జీవితం సాగిస్తాడో వాడి జీవితం శివం. ఆ ఆనందాన్ని ఎవడైతే కాదనుకుంటాడో వాడి జీవితం శవం. కాబట్టి భగవంతుడు ముందు శివానంద మహారాజ్ వారు చెప్తారు. శివానంద మహారాజ్ తెలుసుగా, డివైన్ లైఫ్ సొసైటీ. ఆయన చిన్న పిల్లవాడికి చెప్పినట్టే ఎప్పుడు చాలా జోవియల్గా, ఫన్నీగా, చాలా డౌన్ టు ఎర్త్ అనమాట. అవునా? ఇదిగో ఐఎమ్ టెల్లింగ్ యూ 3 words, రిమెంబర్ ది సీక్వెన్స్ అన్నాడు. ఫస్ట్ గాడ్, నెక్స్ట్ వరల్డ్ అండ్ నెక్స్ట్ యూ అన్నట్ట. ఏమిటది? ఫస్ట్ గాడ్, నెక్స్ట్ వరల్డ్ అండ్ నెక్స్ట్ లాస్ట్ యూ అనగానే అబ్బో ఇదేదో బాగుంది అనుకుంటూ వెళ్తున్నట్ట. వెళుతూ ఉంటే కడుపుకి ఆకలేసింది. ఆకలేస్తే ఎక్కడ హోటల్ దొరుకుతుందా అని చూశాడు. అడి తిరిగాడు, మొత్తానికి హోటల్ దొరికింది, తినేశాడు. తినేయంగానే అనుకుంటూ బయటకు వచ్చాడు. స్వామీజీ ఇందాక ఏదో చెప్పారే, ఓహో ఫస్ట్ మై సెల్ఫ్, నెక్స్ట్ ప్రపంచం, లాస్ట్ గాడ్. ఇప్పుడు ఏమైంది? రివర్స్ అయిపోయింది. మనందరికీ ముందు ఇలాగే చెప్పి పంపించాట. ఏమిటది? ఫస్ట్ గాడ్, నెక్స్ట్ వరల్డ్ అండ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. కానీ ఎప్పుడైతే క్షుత్ పిపాస, కామక్రోధాలు, మోహ మద మాత్సర్యాలనేవి మనసులో అలముకొని పోయాయో, ఇప్పుడు ప్రిఫరెన్స్ అంతా దేని మీదకి వెళ్ళిపోయింది? దేహ తాదాత్మ్యం పెరిగిపోయి, జీవభావం రగిలిపోయి, నేనే గొప్ప. వెంకటేశ్వర స్వామి వారికి 35 కోట్ల రూపాయలు పెట్టి వజ్ర కిరీటం చేయించింది ఎవరు? నేనే అంటాడు. నేనేమంటాను? 0 అంటాను. వెంకటేశ్వర స్వామి వారికి 35 కోట్ల రూపాయల వజ్ర కిరీటం చేయించడానికి కావలసినటువంటి ప్రాణం ఇచ్చింది ఎవరు? కావలసినటువంటి తెలివిచ్చింది ఎవరు? ఆ ఆయుష్నిచ్చింది ఎవరు? అసలు ఎక్కడ నువ్వు ఈ డబ్బును సంపాదించావు? ప్రపంచంలో. ఎక్కడ నుంచి డబ్బు లాక్కొచ్చావు? ప్రపంచంలో. ఎలా నువ్వు డబ్బు సంపాదించావు? జనాల నుంచి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాంజగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధ కస్య స్విద్ధనం. ఎవడిదయ్యా ఈ ధనమంతా? ఇదంతా ఈశావాస్యం. నువ్వేదైనా సాధించాలని నువ్వు చెప్పుకోవాలనుకుంటే ఈ ప్రపంచంలో ఆధారపడకుండా, దేని నుంచి ఏమీ పొందకుండా, నీకంటూ నీవు ఈ సృష్టిలో ఉన్న వాటిని ఉపయోగించుకోకుండా ఏదన్నా ఒక్కటి సాధించి అప్పుడు నేను సాధించానని చెప్పు. అలాంటివి ఏమైనా చెప్పగలమా? నథింగ్. చివరికి నేను అనే అహంకారం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచం వల్లే వచ్చింది. జగత్తు లేకపోతే జీవుడు లేడు కదా, మాయ లేకపోతే జీవభావం లేదు. కాబట్టి నీదంటూ ఏమీ లేదు. అందుకని నీవు కూడా నేనే అంటాడు. ఎంత ప్రేమమూర్తో చూడండి. త్వమేవాహం. అవునా? కాబట్టి వేదాంతము ఎంత జటిలంగా ఉంటుందో, ఈ భక్తి అనేటువంటిది ఏం చేస్తుందంటే వివిధ రకాలైనటువంటి భావాలని, అనేకమైనటువంటి భావ పరంపరలని ఈ శంకరాచార్యులు వారు ఏం చేశారంటే ప్రతి ఒక్క మనిషికి, మనకి ఈ శ్లోకాలన్నింటిలో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి టచ్ అవుతుందండి. మొత్తం 100 మనం చెప్పుకోలేం, కానీ దీంట్లో ఉన్నటువంటి సారభూతాన్ని కొద్దిగా అక్కడెక్కడ మనం చదువుకుంటాం. మొట్టమొదటి శ్లోకం శివానంద లహరి. ఇప్పుడు ఆ పదాలను విడదీస్తే శివ ప్లస్ ఆనంద ప్లస్ లహరి. శివ ప్లస్ చెప్పరే, నేను చెప్పాలా? శివ ప్లస్ చెప్పరే, మళ్ళీ శివ ఆనంద లహరి. ఇప్పుడు ఇంకో ప్లస్ చెప్తానే, శివ ప్లస్ ఆనంద లహరి. అదేమిటండి శివ అన్నారు కదా, మళ్ళీ శివ అని దీర్ఘం తీశారే. అంటే శివ అంటే పరమశివుడు, శివ అంటే అమ్మవారు, రామ అంటే శ్రీరామచంద్రుడు, రామ అంటే సీతమ్మవారు, కృష్ణ అంటే శ్రీకృష్ణుడు, కృష్ణ అంటే ద్రౌపదీదేవి. స్త్రీలింగం అండి కృష్ణ, దీర్ఘం.
అలాగే రామా, అలాగే శివాభ్యాం. శివాభ్యాం అంటే ఇద్దరు. దీన్ని చాలా చతురతగా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇంగ్లీష్లో సింగులర్ ప్లూరల్, అవునా కదా? ప్లూరల్ అంటే ఎన్ని ఉండొచ్చు నాకు తెలియదు, ఇంగ్లీష్ నాకు రాదు, అందుకని. సింగులర్ అంటేనేమో ఒకటి, ప్లూరల్ అంటే అనేకం. అది మీరు సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే అనేకం అని అర్థం, అవునా? తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రెండు కానీ అంతకన్నా అంటాం. కానీ ఇప్పుడు రెండే ఉన్నాయనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్లూరల్ అంటారు. రెండే ఉంటే ఏమంటాం? ప్లూరలే కదా. కానీ సంస్కృతిలో ఏముంటుందంటే ఏకవచనం, చెప్పండి, ఏకవచనం, బహువచనం. బహువచనం అంటే అనేకం, ఏకవచనం, ఈ రెండింటికి మధ్యలో ఒకటి ఉంది, ద్వివచనం. ఏంటది? ఇది సంస్కృతి ప్రత్యేకత. ఏ భాషలోనూ ద్వివచనం లేదు, ఏ భాషలోనూ ద్వివచనం లేదు. ఏకవచనం, బహువచనం ఉంది, ఒక్క ద్వివచనం అనేది సాంస్క్రిట్ బేస్డ్గా ఉంది. దీన్ని చమత్కారంగా ఏం చెప్తారంటే, ఏకం అంటే నేను, నేను నేను అంటే ఎవరు? అఖండ అనంత సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ. సదేవ ఇదమగ్ర ఆసీత్, సదేవ ఇదం అగ్ర ఆసీత్. ఈ సృష్టికి పూర్వం ఉన్నది ఎవరు? సత్ ఏవ. రెండవది ఏదీ లేకుండా అనంతంగా అఖండంగా ఒకే ఒక పరమాత్మ ఉన్నది, సత్. ఇప్పుడు మనకేం కనిపిస్తుంది? బహువచనం. బహువచనం అంటే ఏంటి? అనేకమైనటువంటి నానాత్వంతో కూడినటువంటి ప్రపంచ బాహుళ్యం. ఈ ప్రపంచమే కాదండి, ఈ ప్రపంచమే తీసుకుంటున్నాం, ఈ విశ్వం తీసుకుంటున్నాం, విశ్వం చుట్టూ ఉన్న మిగతా గ్రహాలని కలిపి ఒక సౌర కుటుంబం తీసుకుంటున్నాం. ఇలాంటి సౌర కుటుంబాలు 12 ఉన్నాయని చెప్పి 12ని తీసుకుంటున్నాం. అలాంటి పాలపుంతలు కొన్ని కోట్లు ఉన్నాయని మహర్షులు చెప్పారు. ఇలాంటివి అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. మనం ఉన్నది ఒక చిన్న భూమి మీద, ఒక చిన్న ఇండియాలో, అందున ఒక చిన్న ఆంధ్రప్రదేశ్లో, అందులో సూది మన మోపితే ఎంత ఉంటుందో అంత విజయనగరంలో, అందులో 1000వ వంతు రామకృష్ణ సేవా సమితిలో, రామకృష్ణ ధ్యాన మందిరంలో, కేవలం 1 అడుగున్నర ప్లేస్లో మనం కూర్చొని ఉన్నాం. ఇప్పుడు నేనేమంటున్నా? నేను అంటున్నా. అర్థమవుతుందే? కాబట్టి ఈ ప్రపంచాన్ని ప్లూరల్ అనుకుంటే, భగవంతుడిని సింగులర్ అనుకుంటే ఏకవచనం, బహువచనం. ఇప్పుడు ప్రపంచము లేనటువంటి పరమాత్మ అలా ఉంటే మరి తిన్నగా ఈ ప్రపంచ బాహుళ్యం వచ్చేసిందా బయటికి? ప్రపంచం అంతా ఆయన ఒక్కడే ఇవన్నీ సృష్టించాడా? ఆయనకేం బట్టే ఆయనేమి సృష్టి చేయలే. అందుకని ఏం చేస్తాడంటే, సోకామయత ఏకమేవ ఇదం అగ్రమాసీత్. ఒకటే బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, సదేవ ఇదమగ్ర ఆసీత్. ఒక్క సత్తే ఉంది. దాని తర్వాత ఏమైందిట? ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశుల యొక్క అవసరాలని బట్టి వాళ్ళందరినీ సృష్టించాలనేటువంటి సంకల్పం చేశాట. అందుకని సోకామయత. అప్పుడు ఆయన ఏం చేశాట? తత్ మిథునం సృష్టువా, రెండింటిని సృష్టించాట. ఏమిటది? ప్రాణము, రయి. వన్ ఈజ్ ప్రాణం. ప్రాణం అంటే ఏంటి? చేతనత్వం. రయి, రయి అంటే మ్యాటర్, జడము, చైతన్యము, రెండింటిని ఆయన సృష్టించాడు. దీన్నే ప్రకృతి మరియు పురుషులు అనేటువంటి మిథునం అంటారు. మిథునం అంటే మిథునం ఉత్పాదయతే, ఒక జంటని సృష్టించాట. ఈ జంట నుంచి ఈ అనేకమంతా వచ్చిందట. కాబట్టి బాహుళ్యానికి ఏకానికి మధ్యలో ఉన్నది ఎవరు? ద్వివచనం. ఈ ద్వివచనం ఎవరు? లక్ష్మీనారాయణులు అనుకోండి, అవునా? పార్వతి పరమేశ్వరులు అనుకోండి, వాణి విరించులు అనుకోండి. ఈ ముగ్గురే సృష్టికర్త, పోషకర్త, లయకర్త. సృష్టి, స్థితి, సంహారకర్తలుగా ఆ పరమాత్మ నుంచే ముగ్గురు వచ్చారు అని చెప్తారు. అందుకనే ద్వివచనం. ఎందుకని ఇక్కడ శివాభ్యాం నమః, శివాభ్యామస్తోకప్లుతమేకమీశమనిసన్ రుద్రానువాకాన్ జపన్ అని అంటాం.
శివాభ్యాం అని అంటే ఇక్కడ కేవలం శివుడికి నమస్కారం కాదు, శివులకు, శివులకు అంటే ఏంటి, శివ పార్వతులు ఇరువురికి కూడా. కాబట్టి మొట్టమొదట ఈ జంటకి ఇద్దరు కూడా అవినాభావ సంబంధం కలిగి ఒకరు లేనిది మరొకరు లేరు. శక్తి లేకపోతే శక్తిమంతుడు లేడు. ఒకడు శక్తిమంతుడు అని అంటే దాంట్లో ఏముందండి? శక్తి కలిగిన వాడు శక్తివంతుడులో నుంచి శక్తి తీసేస్తే ఏమీ లేదు అక్కడ. అందుకనే కేవలం శివుడు ఎప్పుడు ఉండడండి. శివ పూజ చేసేవాళ్ళు కూడా అమ్మవారి జపం చేసి ముగించాలి, అమ్మవారు పూజ చేసేవాళ్ళు శివ జపం చేసి ముగించాలి. ఇద్దరిని వేరువేరుగా ఎప్పుడు పూజించకూడదు. అందుకనే ఇద్దరిని కలిపి చెబుతారు. అందుకనే శంకరాచార్యులు వారు శివశక్త్యా యుక్తో యది భవతి అని చెప్పి దాంట్లో సౌందర్య లహరిలో చెప్తారు. ఇక్కడ చూడండి అదే పరమశివుణ్ణి ఎలా కొలుస్తున్నారు. మొట్టమొదటి శ్లోకం నేను చదువుతాను, మీరు పుస్తకాలు ఉన్నవాళ్ళు చూడండి, లేదంటే వినండి. కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. మొట్టమొదటి ప్రారంభం చూడండి, కళాభ్యాం అన్నాడు. కళాభ్యాం అని అంటే ఇక్కడ మీరు ఇరువురు కూడా, ఎవరిరువురు? పార్వతీ పరమేశ్వరులు. దీన్నే మనకి ఈ జగత్తుకి మూలమైనటువంటిది ఒకటి ఉంది. ఏమిటది? వాగర్థ ప్రతిపత్తయే. శ్లోకం గుర్తుందే? ఏమిటి శ్లోకం చెప్పండి? వాగర్థావివ, వాగర్థౌ ఇవ, వాగర్థావివ అంటున్నాం కదా. అది విడదీస్తే వాక్ అర్థౌ ఇవ, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులు ఎవరు? జగతః పితరౌ. వీళ్ళిద్దరెవరు? జగత్తుకి తల్లిదండ్రులు. ఇక్కడ తల్లిదండ్రులు అని అంటే ఏదో కడుపు చించుకొని కన్నారని కాదండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సకల జనుల పట్ల పరమమైన దయ కరుణ కలిగి వాళ్ళ యొక్క పోషణ భారాన్ని నిరంతరము మనం అడిగినా అడక్కపోయినా చూసుకునేటువంటి ఒక దివ్యమైన కరుణా కటాక్ష వీక్షణతో జనులందరినీ ప్రాణులందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళని తల్లిదండ్రులనే అంటారు. వాళ్ళు కడుపు చించుకొని కనాల్సిన పనే లేదు. మనకేమైనా ఒకళ్ళు ఎవరైనా సహాయం చేస్తే ఆహా తల్లిలాగా తండ్రిలాగా సహాయం చేశాడండి అంటాం. అందుకని అందరికీ తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు కొంతమంది. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి తల్లిదండ్రులు లేకపోతే అప్పుడు ఎవరు? భగవంతుడే నీకు తండ్రి, భగవంతుడే నీకు తల్లి. అందుకనే గురువు, భగవంతుడు కనిపించడు కానీ భగవంతుణ్ణి దర్శింపజేసి భగవద్భావనలో మనల్ని కూర్చోబెట్టేవాడు గురువు. అందుకని గురు గోవింద దోము ఖాడే కాహుకో లాఘోపాయే. గురువు గోవిందుడి నుంచి ఉంటే ఎవరికి నమస్కారం చేయాలి? గురువుకే చేయమంటాడు. ఎందుకని? ఆ గోవిందుడిని చూపించేది గురువు కాబట్టి. అందుకనే త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా త్వమేవ సర్వం గురుదేవదేవా. ఏమున్నా లేకపోయినా ఒక్క గురువు అనేటువంటి ఒక భావన మన జీవితంలో అది వదలకుండా గనక తుది శ్వాస వదిలే వరకు కూడా మీరు గనక ఒక్క గురువుని పట్టుకుంటే ఆ గురువు ఎవరు? మళ్ళీ అదిగోండి ఆయనే. అంటే ఒక రూపం చూపించకండి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి గురువు అంటే ఒక నామము ఒక రూపానికి సంబంధించినది కాదు. అందుకనే గురువు అనే పదానికి భావనోపనిషత్తు అని ఒకటి ఉంది. మీరు విన్నారో లేదో? భావనోపనిషత్తు. దాంట్లో గురు శబ్దానికి అర్థం
గురువు అంటే ఎవరు? శ్రీ గురు సర్వకారణభూతాశక్తి. శ్రీ గురు సర్వకారణభూతాశక్తి అంటే ఎన్ని కోట్ల కోట్ల జీవరాశులు, ఎన్ని బ్రహ్మాండాలు, ఎన్ని లోకాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అన్నిటికీ మూలకారణ రూపమై శక్తి అయి విరాజిల్లే ఒక మహాప్రచండమైన వ్యాపక శక్తి ఏదైతే ఉందో అదే గురువు అన్నాడు. కాబట్టి ఒక రూపానికి పర్మిషన్ చేసి మా గురువు మీ గురువు అన్నాం అనుకోండి, మధ్యలో మెదిగేది చెరువే. అప్పుడు జీవితం అంతా బరువే, అవునా? అప్పుడు మనం ఏం తిన్నా కరువే. అప్పుడు బతకాలి దేని మీద ఆధారపడి? అరువు మీద. కాబట్టి గురువుని ఒక రూపానికి పరిమితం చేసుకోకూడదు. ఎందుకంటే రూపం మనకి ఎందుకు ఇచ్చారు? ఒక భావన సౌలభ్యం కోసం. కొన్నాళ్ళు భావన కుదిరితే ఆ తర్వాత భావన నువ్వు నిలబెట్టుకోగని అనుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ రూపాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈశ్వర కోటి అంటారు వాళ్ళని. తల్లిదండ్రులు చేయి పట్టుకొనే ఎప్పుడు నడుస్తామా? ఇట్లా 22 ఏళ్ళు వచ్చినా కూడా అమ్మ అమ్మ అని ఏళ్ళు పట్టుకొని నడిస్తే ఏమంటారండి? ఏమంటారు? అమ్మ అమ్మ నాకు ఆ చాక్లెట్ కావాలి అని 21 ఏడు వచ్చాడు అనుకోండి, అమ్మ వాడేమో 22, 21 ఏళ్ళు వచ్చి మీసాలు వచ్చినాయి, కారులోంచి దిగి అమ్మ రా నాకు చాక్లెట్ అంటే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? మనిషి అడిగాడు కానీ మెదడు పెరగలేదురా అంటాడు. సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటారు, మెంటల్లీ రిటార్డెడ్ అని పేరు పెడతారు, అవునా? ఇప్పుడు లౌకికంగా ఒక పిల్లవాడు 22 ఏళ్ళు వచ్చినా వాడు అమ్మా నాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగితే వాడిని ఎలాగైతే మనం అసహించుకుంటున్నామో చూడండి. నామరూపాల మీద ఒక ఫెనటిజంతో, నామరూపాలకి అతుక్కుపోయి ఆ మౌఢ్యంతో మా గురువే గొప్ప ఇతర గురువులు తక్క అన్నాడు అనుకోండి, వాడు కూడా అలాంటి వాడే. కాబట్టి గురువులందరినీ ఏకభావంతో అందరిలో ఉన్నటువంటి ఏకమైన అఖండ మండలాకార రూపమైన తత్వాన్ని ఎప్పుడు మనం చూడగలుగుతామో అప్పుడు నిజమైనటువంటి గురువును పట్టుకున్నట్లు. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనకు కనిపించడు, కానీ గురువు మనకు కనిపిస్తాడు. ఈ గురువు ఎలా ఉంటాడట? షోడశ కళలతో మనకి ఈ ప్రపంచంలో తిరుగుతాడు. ఈ షోడశ కళలు ఏమిటి? పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు. ఎన్ని ఉన్నాయి? పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచ ప్రాణాలు. వీటన్నిటిని మించి ఇంకొకటి ఉంది. ఏమిటది? నామం. నామం. వాడు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు పంచభూతాలు విలీనమైపోతాయి, పంచప్రాణాలు మహాప్రాణంలో విలీనమైపోతాయి, పంచేంద్రియాలు అవి కూడా మూలమైనటువంటి శక్తిలో విలీనమైపోతాయి. కానీ నామం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఒక్క కళని మాత్రం మహాత్ముడు తీసుకెళ్ళలేదట, అది మాత్రం ఇక్కడే వదిలి వెళ్తాడు. ఈ నామమే రాజ్యాన్ని వెళ్తుంది. ఆనాడు రాముడు వదిలిన నామం ఈనాటికి రామరాజ్యమై ఈ మధ్యనే మనం అయోధ్యలో రామ మందిరం కట్టుకున్నాం. అంటే ఆ రామ శబ్దం ఆనాడు ఆంజనేయుడు నోటితో పలికి పలికి ఈ ప్రపంచానికి వదిలిపెట్టాడు. ఇప్పటికీ ఆ నామం జయం సాధిస్తున్నాం. అందుకని జయ శ్రీరామ్, శ్రీరామ జయం అని అంటాం మనం. అలాగే గురువు కూడా ఏం చెప్తున్నాడు? ఈ మొత్తం సృష్టికి భగవంతుడే కారణం. అది నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. అందుకని కళాభ్యాం అని అంటే ఏమిటి? కళ అంటే విభజన. సంస్కృతంలో అర్థం ఏమిటంటే కళ అంటే విభజన. రెండుగా ఉన్నప్పటికీ మీరు ఒకళ్ళే, రెండుగా ఉన్నప్పటికీ మీరు ఒకళ్ళే. కాబట్టి మీరిద్దరూ కూడా ఒకే పరమాత్మకి చెందినటువంటి ప్రకృతి పురుషులుగా, అలాగే ప్రకాశము విమర్శగా భావనోపనిషత్తులో వస్తుంది. ప్రకాశము మరియు విమర్శ. ఆయనేమో కదలని చైతన్యం, అమ్మవారేమో నర్తించే చైతన్యంట. అయ్యవారు చూడటం ఆపేస్తే అమ్మవారు ఆడటం ఆపేస్తుందట. ఆయన చూస్తున్నంతసేపు ఆమె నృత్యం చేస్తూనే ఉంటుందట. ఇదేమిటండి, ఇదేమన్నా రాజ్యసభ? రాజు చూస్తుంటే అక్కడ డాన్సర్లు ఆడుతున్నట్టు అలాంటి తుచ్చమైన భావంతో చూడకూడదు. ఇక్కడ నర్తనం అంటే ఏమిటి? ఎ సిస్టమాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ శ్రీచక్ర. గుర్తుపెట్టుకోవాలి. బిందుస్థానము నుంచి భూపురత్రయ త్రైలోక్య మోహన చక్రం వరకు వ్యాపించి ఉన్నదే ఈ బ్రహ్మాండమంతా.
ఇదంతా ఏమిటి? ఏకమైన పరమాత్మ నుంచి విస్తరించుకున్నటువంటి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ ఆమె నృత్యం చేస్తుంది, కదులుతున్నది. కాబట్టే మనందరం కదులుతున్నాం, మనం మాట్లాడుతున్నాం. శంకరాచార్యులు వారు మాయావాదాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు మాయా అంటే ఏమిటో తెలియదు. కాబట్టి ఇదంతా మాయా, ఇదంతా మాయా అన్నారు ఆయన. కాబట్టి ఈ దేవతలు మాయే, ఇవన్నీ కూడా మాయే, పరమాత్మ ఒకటే నిజం అనగానే నోరు పడిపోయింది, మాట రావట్లే, అంటున్నారు. మరి మాట పడిపోయింది అనగానే అప్పుడు సరస్వతీదేవి మనసులో దర్శనమిచ్చి, అన్నీ మాయే, మేము కూడా మాయే అన్నావు కదా కానీ అన్న మాట్లాడి ఇప్పుడు అన్న. అప్పుడు మూక పంచశతి అని మౌనంగా 500 శ్లోకాలు మనసులో ఆయన సంకల్పించి రాశారు. అప్పుడు మళ్ళా తిరిగి వాణి అనుగ్రహంతో, మా వాణి అనుగ్రహంతో నోరొచ్చింది. వాణి అంటే ఎవరు? అమ్మవారు సరస్వతి. కాబట్టి మాయని తిరస్కరించి ద్వేషించడానికి చెప్పలేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మాయని ఎవరైతే అర్థం చేసుకొని ఆరాధిస్తారో ఆ అమ్మే తీసుకెళ్ళి అయ్యలో మనల్ని సాయుధ్యం అంటే ఆయనలో విలీనం చేస్తుంది. కాబట్టి ప్రకృతిని, ప్రపంచాన్ని ద్వేషించమని ఎక్కడా ఏ మహాత్ముడు చెప్పలేదు. మరి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు కదండి. అనంటే నువ్వు అనుకున్న ప్రపంచం మిథ్య, నువ్వు చూసే సృష్టి మిథ్య. అర్థమవుతుందా? మనం చూసే ప్రపంచం మిథ్య, కానీ పరమాత్ముడు సృష్టించిన ప్రపంచం సత్యమే. ఎందుకని? సర్వం ఖలు విదం బ్రహ్మ, చాందోగ్యోపనిషత్తులో చెప్పింది కదా. ఏది? ఎక్కడున్నాడు భగవంతుడు? వేర్ ఈజ్ గాడ్? గాడ్ ఈజ్ ప్రెజెంట్ యాజ్ ఎ ప్రెజెన్స్ ఇన్ ఎవ్రీ గ్రెయిన్ ఆఫ్ శాండ్, ఇన్ ఎవ్రీ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ అంటారు గురుదేవ్. ఎక్కడున్నాడు? మీరు కూర్చున్న టైల్స్లో కూడా ఉన్నాడు, మీరు కూర్చున్న కార్పెట్స్లో ఉన్నాడు, మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్నాడు, మీరు పీలుస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉన్నాడు, మీ శరీరంలో ప్రవహిస్తున్న రక్తంలో ప్రతి కణంలోనూ ఉన్నాడు. ఎక్కడ లేడు? ప్రతి అణువునందును బ్రహ్మాండం అంచుల వరకు కూడా నువ్వు ఎంతవరకు ప్రపంచాన్ని చూడగలవో అంత నేను చూశాను అని అనుకుంటావో అంతకు మించి అత్యతిష్ట దశాంగులం పరమాత్మ అంతవరకు వ్యాపించి ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ఉండి ఈ ప్రపంచాన్ని మనము తరించడానికి మనల్ని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి కళాభ్యాం అంటే 2 కళలు అని కాదు. ఇక్కడ కళలు అంటే అనేకం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కళ అంటే విభజన. ప్రకృతి పురుషులుగా, పార్వతీ పరమేశ్వరులుగా సకల విద్యలని కూడా కళలనే అంటారు. పూర్వకాలంలో కళలు ఉండేవండి, ఇప్పుడు కళలు లేవు. కాబట్టి ఇప్పుడు నిజంగా చెప్పాలి అని అంటే మనం ఒక పెద్ద ప్యాలెస్, ఒక డూప్లెక్స్ హౌస్, దాంట్లో మంచి ఫ్లోరింగ్, మంచి కిటికీలు ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి. వేసుకొని ఎంత అయిందయ్యా ఖర్చు? 15 కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి అండి. ఎవరు ఇంజనీర్, సూపర్గా ఉందండి ప్లాన్ అండి అన్నాడు. అనగానే అదేముంది, ఒక పెద్ద సునామీ హుద్దు వచ్చింది, మొత్తం కిటికీలు అవి పగిలిపోయి మొత్తం క్రాక్లు వచ్చాయి. మీకు అదే, మీరు ఒక పక్షి ఉంది, అది ఇంత పొడుగు ముక్కు ఉంటుందండి, అది ఒక గూడు కడుతుంది, ఇలా వేలాడుతుంది అన్నమాట. అది ఒక్కొక్క పీసు తెచ్చి ఇలా అల్లి రకరకాల అల్లికలతో మొత్తానికి ఒక గూడు తయారు చేసుకుంటుంది. ఈ గూడులో 2 ఛాంబర్స్ ఉంటాయి, పైన అప్పర్ ఛాంబర్ ఒకటి, కింద అప్పర్ ఛాంబర్ ఒకటి. ఈ ఛాంబర్స్ కూడా ఇది చూడండి, ఇలా ఉంటే గూడు పైన అప్పర్ ఛాంబర్లో నుంచి ఇలా లోపలికి గుడ్లు పెడుతుంది, కింద ఛాంబర్లోనేమో ఏమీ కనపడదు. ఈ పైన ఛాంబర్లోకి పోవాలంటే కేవలం ఆ పక్షి తల పడితే ఎంత సందు ఉంటుందో అంత పరిమాణంలో మాత్రమే అది రంధ్రం పెట్టి మిగతాదంతా అల్లుకుంటుందిట. ఈ పక్షి ఒక్కటే లోపలికి వెళ్తుంది, ఆ పక్షి ఒక్కటే బయటికి రాగలదు. చూడండి ఎందుకని అది అలా పెట్టిందిట. పాములు మొదలైనవి వచ్చి తన పిల్లల గుడ్లు తినకుండా ఉండడం కోసం, ఒకవేళ పాము వచ్చి అటాక్ చేసి ఆ కొమ్మ నుంచి ఆ కొమ్మకు ఎక్కడ పెడుతుందిట ఈ గూడు? చిటారు కొమ్మన చిట్ట చివర పెడుతుందిట. అది కూడా బలంగా చిటారుగా. పక్షి వాలితే ఎంత బరువు ఉంటుంది? మహా అయితే గ్రామ్స్లో ఉంటుంది. చిట్ట చివర చిటారు కొమ్మగా పెడుతుందిట. పాము అక్కడ దాకా వచ్చింది, ఆ డామని కింద పడిపోతుంది. ఆ తెలివి ఎవరిచ్చారు? ఒకవేళ గూడు దగ్గరికి వచ్చి ఎలాగో నిభాయించుకొని లోపల దూరాలని చూసినా ఆ గూడు లోపల తొంగి చూస్తే ఏమీ కనబడదు, మళ్ళా ఉసూరుమని వెనక్కి వెళ్ళిపోతుందట.
తన పిల్లల్ని రక్షించుకోవడానికి ఇలా 2 ఛాంబర్లు కట్టాలి, ఇంత పటిష్టంగా కట్టాలని ఆ పక్షికి ఆ తెలివితేటలు ఎవరిచ్చారు? దట్ ఈస్ ద రియల్ ఇంజనీరింగ్. మనకేం తెలుసండి? పంచభూతాలను అర్థం చేసుకోకుండా విచ్చలవిడిగా అన్ని తవ్వేస్తూ ఇష్టానుసారం మనం చేస్తున్నాం, కళలని నాశనం చేస్తున్నాం, ప్రకృతిని మనం ఆగ్రహం కలిగే విధంగా చేస్తున్నాం. కానీ ఏ జంతువు చేయడం లేదు, రిమెంబర్. ఏ పశుపక్షాదులు చేయడం లేదు, రిమెంబర్. ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ మేకింగ్ ఎ బిగ్ 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 మిస్టేక్స్. దాని పర్యావసానాలే మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ సృష్టిని మొట్టమొదటి పదంలో కళాభ్యాం, ఇదంతా ఎవరు? ఆ ఇద్దరి యొక్క స్వరూపమే. ఇది భగవంతుడి స్వరూపం అని నువ్వు తెలుసుకుంటే తప్పులు ఎలా చేస్తావయ్యా? నువ్వు ఎలా ప్రకృతికి విరుద్ధంగా పోతావు? ఎలా నీ ఆత్మసాక్షికి విరుద్ధంగా నువ్వు మాట్లాడతావు? ఆత్మసాక్షికి విరుద్ధంగా నువ్వు తప్పులు ఎలా చేస్తావు? నేను చెయ్యను అనే పూనికి రావాలి. కాబట్టి కళాభ్యాం నమః. ఈ అన్ని కళలకి, అంటే కనిపించే సమస్త జీవరాశులకి మూల కారణ భూతమైనటువంటి ఓ పరమాత్మ, ఓ శివపార్వతులారా మీకు నమస్కారం అని అక్కడ అనంతమైనటువంటి బ్రహ్మాండ కోటి కళలు ఎన్నున్నాయో ఆ కళలకి మూలమైనటువంటి ద మెయిన్ ప్రాపర్టీ ఎవరు? శివులు. అందుకనే అటువంటి శివుడికి నమస్కారం. మిగతాది 8 గంటలు అయిపోయింది కాబట్టి రేపు మళ్ళీ కరెక్ట్గా 6:30కే ప్రారంభమవుతుంది. 8 గంటలకి మళ్ళా చెప్పుకుందాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.